లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందిరి, విశ్రాంతి దినముందు రావద్దని చెప్పును. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దులేనను గాడిదలేనను గాడి వద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీరు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్టెల నుండి విడిపింపబడదా కదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడది. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయమందు దవి మోదుగుంట అనే ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రజలకు నడిపించావు దావా. ఇదిగో దైవజనులు నడిపించావు దావా. గ్రామస్తులను కుటుంబస్తులందరూ నడిపించావు దేవా. ఈ యొక్క కూడికి ప్రాముఖ్యమైనవి నీ యొక్క వాక్యమై ఉన్నది దేవా. నీ వాక్యమునకు మేము నీ వాక్యము గొప్పదై ఉన్నది దేవా. ఇదిగో నీవే మాట్లాడండి దేవా. నీ బిడ్డలను మీరు దర్శించండి. తప్పనిసరిగా నీ అద్భుతమైనటువంటి కార్యము ఈ రాత్రి ఇక్కడ జరిగించమని ప్రభువా. తప్పనిసరిగా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపే ఇక్కడ దయచేయమని, కూర్చుని బిడ్డలందరినీ దీవించమని దేవా. ఇదిగో ఈ కూడికి ముగించుకుని వారు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నప్పుడు ఎమ్మై మార్గంలో మా హృదయంలో మండలేదని ఆ శిష్యులు చెప్పినట్లుగా ఓ దేవ, ఆత్మలో మండించబడుతూ ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి. అటువంటి కృపా ధన్యత మా అందరికీ మీరు దయచేయమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులకు, అలాగే గ్రామస్తులకు, కూడికి ఏర్పడేసిన కుటుంబానికి, అలాగే నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు జాకబ్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని విందాం. చక్కగా దేవుడు ఈ కూడికి నడిపిస్తాడని నమ్ముతున్నాను. మనం చాలా సమయం టీవీల దగ్గర గడుపుతాము. కూటంలో కూర్చునేటప్పటికి మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే దైవజనులు టైం ఎందుకు పెడతారంటే తర్వాత ఎక్కువసేపు చెప్పేశారంటే పాస్టర్ల మీద దాడి చేస్తారు కాబట్టి. సో ఈ టైంకి అయిపోవాలి, ఆ టైంకి అయిపోవాలని ప్రజల బాధ తట్టుకోలేకే పాస్టర్ గారు అలా మాట్లాడతారు. కానీ పాస్టర్ గారికి ఎక్కువ చెప్పాలని, ధారాళంగా మాట్లాడాలని ఉంటుంది. మిమ్మల్ని బట్టే పాస్టర్లు 9 గంటలకు అయిపోవాలి, 9:30కి అయిపోవాలి అన్నట్టుగా మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. సో నా సంఘంలో అయితే ఖచ్చితంగా కూర్చోవలసిందే. ఎందుకంటే వాక్యం ఎవరంటే దేవుడు. ఆయన ఎంతసేపు మాట్లాడతాడో ఆయన మాట్లాడినవ్వాలి. హల్లెలూయా. ఎంతసేపు మాట్లాడతాడో ఆయన మాట్లాడినవ్వాలి. ఎందుకంటే వాక్యం వచ్చినప్పుడే మన జీవితాల్లో విడుదల వస్తుంది. దేవుడు ఎందుకు వస్తాడంటే మనల్ని విడిపించడానికి, పాపములో నుంచి, లోక కార్యముల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వస్తాడు. అందుకే మనము ప్రథమ స్థానం వాక్యానికి ఇవ్వాలి. సినిమాకి వెళ్తే ఎంతసేపు చూస్తాం మనం? 2:30 గంటలు 3 గంటలు సినిమా హాల్లోనే పడి ఉంటాం ఆ దరిద్రాల్లో. కానీ దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడపాలి. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఉన్నటువంటి దాన్ని నేను గౌరవిస్తాను. నేను కొద్దిసేపే వాక్యం మాట్లాడతాను. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారో మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ బిడ్డలు దీవించబడతారు, మీ పాడి పంటలు దీవించబడితే మీరు నిత్యత్వం వరకు నడిపించబడతారు. సో అందుకే వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో రాత్రులంతా కూడా సెల్ ఫోన్లతోనూ ఆ టీవీలతో గడుపుతున్న రోజులు ఇవి. వాక్యంతో గడపండి ఒకరోజు, దేవుడు అద్భుతమైన దీవెనలు మీకు ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథం అంతా మనం పరిశీలన చేసుకుంటే స్త్రీ సంఘమునకు మాదిరిగా కనబడతా ఉంది. స్త్రీ సంఘానికి మాదిరిగా కనబడుతుంది.
సో ఇక్కడ ఒక స్త్రీ సమాజ మందిరంలోనికి, ఆ యొక్క విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వస్తూ ఉంది. అయితే ఈమె 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలోకి వెళ్తుందంటే ఆమె అన్యురాలు కాదు, కానీ ఆమె క్రైస్తవురాలే. ఒక రకంగా చెప్పాలంటే యోధా మతంలో ఉన్నటువంటి ఆమె, ఇప్పుడు అది మన భాషలోకి మారిస్తే ఆమె ఒక క్రైస్తవురాలు. చాలా సంవత్సరాలుగా ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంది, చాలా సంవత్సరాలుగా ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంది. కానీ ఆమె యొక్క పరిస్థితి మనం చూస్తే కనుక ఆమె నడుము అంతా కూడా వంగిపోయింది. నడుము ఏమైపోయింది? వంగిపోయింది. ఆ నడుము ఎందుకు వంగిపోయిందో కూడా చెప్తున్నాడు. ఎందుకు వంగిపోవాల్సి వచ్చిందంటే ఆమెను దెయ్యాలు బలహీనపరిచాయట. ఆ ఏ దెయ్యాలు పట్టాయంటే బలహీనపరచు దెయ్యాలు. చూడండి, ఈరోజు ఈ భూమి మీద అనేక దెయ్యాలు ఉన్నాయి. మనం అనుకుంటాం చీకట్లో కనబడే దెయ్యం అనుకుంటాం, కానీ కానే కాదు. నీకు రోగం వచ్చిందంటే దెయ్యం వల్ల వస్తుంది. రోగం వెనకాల దెయ్యమే ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఈమె 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యము పట్టుకుని ఆ స్త్రీ అక్కడికి వస్తుంది. అంటే 18 సంవత్సరాల నుంచి దెయ్యాలతో నింపబడి సంఘానికి వస్తుంది, కానీ 18 సంవత్సరాల్లో ఏ రోజు కూడా దెయ్యాలు విడిపించబడలేదు. 18 సంవత్సరాలు గుడికి వెళ్ళింది, కానీ ఆ 18 సంవత్సరాలు కూడా ఆమె జీవితంలో మార్పే లేదు. మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే చర్చికి వెళ్తుంది, ఆరాధించేస్తుంది, ఇంటికి వెళ్తేప్పటికి తన బ్రతుకు తానే బ్రతుకుతూ ఉంది. ఆమె దెయ్యాలు పట్టుకునే ఉన్నాయి. ఏంటి 18 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తుంది, చాలా సీనియర్, చాలా ఎంతో 18 సంవత్సరాలు అంటే చాలా అనుభవం కలిగిన స్త్రీ, కానీ ఆమె నడుము అంతా వంగిపోయి ఉందంట. ఎంత మాత్రం కూడా పైకి లేవలేకపోతుందంట. చూడండి, మనక జీవరాశుల్లో నడుము స్ట్రైట్గా నిలబెట్టేటటువంటి మొదటి జీవి ఎవరంటే మనుషుడే. తోక కప్పగానే స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క వెన్నెముక ఉన్నటువంటి జీవులలో మనది 32వ జాతి. మనము వెన్నెముక కరెక్ట్గా నిలబడతాము. ఈ వెన్నెముక ఎప్పుడైతే కరెక్ట్గా నిలబడుతుందో ఆ వ్యక్తులు పైకి ఇలా చూడగలరు, పైకి ఎలా చూడగలరు. ఈ వెన్నెముక అనేది సరిగా లేకపోతే ఇక్కడ తాగిపోతే తప్ప పైకి చూడలేం. అందుకే మానవ జీవితానికి ఈ యొక్క నడుము వెన్నెముక అనేది చాలా అవసరం. అది కానీ సరిగా లేదంటే కనీసం పైకి చూడలేం, పైకి చూడలేం. అందుకే ఆ నడుము సరిగా ఉంటేనే నువ్వు నడవగలవు, నువ్వు పని చేసుకోగలవు. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుడు పైకి చూడగలవు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ సంఘానికి పోతుంది, కానీ పైకి చూడలేకపోతుంది. ఈరోజు చాలా సంఘాలు సంఘాలు నడిపేస్తున్నాం, కానీ పైకి చూడలేకపోతున్నాం. ఇదే కంప్లైంట్. చూడండి, పంది ఉంటుంది, అది ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో పైకి చూడలేదు. చూస్తుందంటారా? చూడదండి. అది ఒకవేళ పైకి చూడాలని ప్రయత్నం చేస్తే దాని మెడ ఇరిగిపోతుంది. అది పైకి చూడలేదు, ఎందుకంటే దాని యొక్క వెన్నెముక అంతవరకు లేదు. అది ఎప్పుడు పైకి చూస్తుందంటే అది చనిపోయిన తర్వాత, దాన్ని కాల్చేసిన తర్వాత అది ఎలా నిలబడి పైకి చూస్తుందట. దాని జీవిత కాలంలో అది పైకే చూడలేదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కూడా నేల మీదకే చూస్తుంది తప్ప పైకి చూడలేకపోతుంది. అయినా సమాజ మందిరానికి 18 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఇక మనం ఏం తెలుసుకోవాలంటే, ఈరోజు క్రైస్తవులుగా మనం సన్నిధికి వెళ్తున్నాము, గుడికి పోతున్నాము, కానుకలు అర్పించేస్తున్నారు, బియ్యం ఇచ్చేస్తున్నారు, దశమ భాగాలు కడుతున్నారు, కానీ ఎంత మాత్రం కూడా ఆ పైకి చూడలేటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈమె గుడికి వెళ్ళట్లేదా? 18 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తుందేమే. అంటే ఎంతకాలం కొత్తగా వెళ్ళే స్త్రీ కాదిమే. 18 ఏళ్ళ నుంచి సన్నిధికి వెళ్తుందంటే ఆమెలో ఎంత మార్పు రావాలి, ఆమె జీవితం ఎంత గొప్పగా ఉండాలి. కానీ ఆమె జీవితంలో మార్పే లేదు, ఆమె జీవితంలో కదలికలే లేవు, ఆమె ఎంత మాత్రం కూడా మార్పు చెందలేదు. వెళ్ళడం రావడం తప్ప మార్పు లేని జీవితం. ఈరోజు కూడా చాలామంది అలాగే బ్రతుకుతున్నారు. మంచిగా జీవిస్తున్న వారి కోసమే మాట్లాడట్లేదు, కానీ అలాంటి బతుకుతున్న వారి కోసం మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధికి వెళ్తారు, అదే పాత జీవితము, అదే పాపం కలిగిన జీవితము, ఏమాత్రం మార్పు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, లోకపరంగా జీవిస్తూ, వాళ్ళ జీవిత కాలంలో ఎంత మాత్రం కూడా పైకి చూడకుండా భూ సంబంధమైనటువంటి కార్యాల కోసమే ఈ భూమి మీదే చూస్తూ వాళ్ళు కాలాన్ని గడిపేస్తున్నారు. వాళ్ళు పైకి చూడలేకపోతున్నారు, పైకి వాళ్ళు స్పర్శించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ నడుము వంగిపోయింది, వెన్నెముక వంగిపోయింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క వెన్నెముక వంగిపోతుందో అతను నిలబడలేడు. ఈరోజు క్రైస్తవుడికి వెన్నెముక ఉండాలి, క్రైస్తవుడికి వెన్నెముక ఖచ్చితంగా ఉండాలి. వాక్యము కొరకు రోషంగా బ్రతకాలంటే, వాక్యము కొరకు జీవించాలంటే, వాక్యమనే ప్రథమ స్థానం ఇచ్చి పైనున్న సంగతుల కోసమే వెతకాలంటే అతను ఖచ్చితంగా వెన్నెముక ఉండాలి.
అందుకే బైబిల్ చెప్తుంది, మీరు పైనున్న వాటినే వెతకండి అన్నాడు. ఈరోజు పైనున్న వాటిని వెతకాలంటే మనకు వెన్నుముక, నడుము చక్కగా ఉండాలి. నీ నడుము సరిగా లేకుండా పైకి చూడలేవు. నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడిగా, రోషం కలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే నీకు వెన్నుముక ఉండాలి. ఒక రోషం కలిగినటువంటి క్రైస్తవుడు మాత్రమే పైకి చూడగలడు, పైనున్న సంగతులను పట్టుకోగలడు. లేకపోతే అతను చూడలేడండి. అందుకే ఈరోజు గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఏ విధంగా ఉన్నారు? వెన్నుముక లేని క్రైస్తవులుగా ఉన్నారు, రోషం లేని క్రైస్తవులుగా ఉన్నారు. ప్రభు కొరకు బ్రతకాలి, వాక్యంతో జీవించాలి, వాక్యాన్ని పట్టుకుని బ్రతకాలి అనే ఆసక్తి చాలామందికి తగ్గిపోయింది. వాళ్ళు లోకంలో చాలా సమయాన్ని కేటాయిస్తారు, టెలివిజన్ల ముందు చాలా సమయం కేటాయిస్తారు. ఓ సినిమా హాల్కి పోతారు, ఒక క్రైస్తవుడిగా ఉండి సినిమా హాల్లో కనబడతారు. ఒక క్రైస్తవుడిగా ఉండి ఓ సీరియల్ ముందు ఉంటారు. ఒక క్రైస్తవుడిగా ఉండి ఆ యొక్క సినిమా శిఖార్లో తిరుగుతూ ఉంటారు. ఒక క్రైస్తవుడిగా ఉండి వైన్ షాపుల్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ గుడికి వెళ్ళరంటే వెళ్ళిపోతారు. వీళ్ళు ఆదివారం గుడికి వెళ్ళిపోతారు, ఓ మధ్యాహ్నం నుంచి బార్కి వెళ్తారు, లేకపోతే సినిమాలకి వెళ్తారు, వీకెండ్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నడుము వంగిపోయిన క్రైస్తవులు. వాళ్ళు నిలబెట్టలేకపోతున్నారు వారి నడుముని, వాళ్ళు వెన్నుముక నిలబెట్టలేకపోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాలి. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఓ ఆ యొక్క నడుము వంగిపోయి ఏం చేస్తారు? కిందకే చూసుకుని నడుస్తారు. ఈరోజు వృద్ధులు కాదండి, యవనస్తులే నడుము వంగిపోయి ఉన్నారు. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దైవజనులు వయసులో పెద్దోళ్ళైనా చక్కగా వచ్చి కూర్చున్నారు. ఆమేన్. చక్కగా వచ్చి కూర్చున్నారు. సో ఈరోజు చాలామందికి వాక్యం అంటే ఆసక్తి లేదు, ఓ దేవుడి కొరకు బ్రతకాలనే తృష్ణ లేదు. ఈమెం చేస్తుంది? 18 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తుంది, సమాజ మందిరంలోకి వెళ్తుంది, అక్కడ బోధ చేస్తున్నారు. అయినా ఈమె జీవితంలో మార్పే లేదు. ఆ నడుము సరిగా లేదు, నిలబడాలనే కోరిక లేదు. గుడికి వెళ్తుంది, వచ్చేస్తుంది, గుడికి వెళ్తుంది, వచ్చేస్తుంది. కానీ అలాంటి మార్పు అనేది జీవితంలో కనబడతలేదు. ఈరోజు మన జీవితంలో మార్పు ఉందా లేదా చూడాలి. మనం మారుతున్నాం, మన జీవితాన్ని కట్టుకుంటున్నామా లేదా, ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామా లేదా, ఒక రోషం కలిగిన వ్యక్తిగా ఉన్నామా లేదా అని చూడాలి. ఈరోజు రాజీ పడిపోయారు లోకానికి అండి. లోకానికి ఏమైపోయారు? రాజీ పడిపోయారు. లోకములో, లోక కార్యాల్లో రాజీ పడిపోయారు. ఆ విధంగా మనం ఉండకూడదండి. ఒక నిజమైన ఒక క్రైస్తవుడిగా, రోషం కలిగిన క్రైస్తవుడిగా ఉండాలంటే నీ వెన్నుముక నిలబెట్టాలి. నిలబెట్టండి వెన్నుముకను. రాజీ పడిపోవద్దు, ప్రతి చోట కూర్చోవద్దు. గంటలు సీరియల్ దగ్గర కూర్చోవడం కాదు, గంటల బైబిల్ దగ్గర కూర్చోవాలి, గంటల వాక్యం ఉండని కూర్చోవాలి, గంటల సినిమా హాల్లో కూర్చోవడం కాదు, గంటల దేవుడితో గడపాలి. అయ్యో, ఈ పర సంబంధమైనటువంటి ఈ యొక్క లోకము కొరకు, ఆత్మ సంబంధమైన లోకము కొరకు మేము బ్రతకాలి. ఎందుకంటే క్రైస్తవుడికి ఎక్కడ చోటు లేదు, నిలువరమైన పట్టణం ఎక్కడ లేదు. ఎందుకంటే ఈ భూమి నాశనం చేయబోతున్నాడు. ఈ భూమి మీద పాపం అధికమైపోయింది. ఈ భూమి మీద నిజంగా పాపము, వ్యభిచారము, చెత్త చెదారం ఎక్కువైపోయింది. దేవుడు ఈ భూమికి తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఈ తీర్పు తీర్చాలనుకున్నాడు. నీ సమయంలో నీవు లోకస్తుల వల్ల బ్రతికితే, నువ్వు లోకం వల్లే జీవిస్తే, వాళ్ళకి నీకు తేడా లేకుండా బ్రతికితే నీవు కూడా వారితో ఉగ్రతలకు పాలైపోతావు. అందుకే గమనించండి, 18 సంవత్సరాల చర్చికి వెళ్తుంది, మార్పు లేదు, మార్పు లేని జీవితము. ఈరోజు అనేక మంది చర్చిలకు వెళ్తున్నారు అంటే చర్చికి వెళ్తున్నారంటే క్రైస్తవురాలేగా. మన బయట వాళ్ళ కోసం మాట్లాడమంటారు, బయట వాళ్ళకు సువార్త ప్రకటించమంటారు. ఈరోజు సువార్త ఎవరికంటే సంఘములో ఉండి మార్పు చెందకుండా, కాలాన్ని గడిపేస్తూ భక్తి చేయకుండా నామకార్థంగా బ్రతికే ఓడికే సువార్త కావాలి. ఆమేన్. పేరుకి క్రైస్తవుడు కానీ మార్పు లేని క్రైస్తవుడుగా ఉన్నారు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. ఇవన్నీ నేను ప్రేమించే చెప్తున్నానండో, మీరు ఎవరో నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, మన స్టాండర్డ్ ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఎక్కడ ఉండాలి. దేవుడు మన క్రైస్తవుడిగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మనం ఏ స్థితిలో ఉండాలి. ఏదో ప్రభువు నమ్మేసుకున్నామని కాదు, ప్రభు యొక్క వాక్యముతో మనం నిలబడాలి. ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుంటానని చెప్పాడు. సో ఏం చేయాలి? మనము ఆ వాక్యానుసారంగా, లేఖనానుసారముగా మనం నడవాలి. సో ఇక్కడ సమస్య ఏంటంటే నడుము వంగిపోయింది. మీ నడుము వంగిపోయిందో చూడండి. భక్తిలో నడుము వంగిపోయిందా? సహవాసంలో నడుము వంగిపోయిందా? నడుము వంగిపోతే ఏం చేస్తాడు? ఎవడం చర్చికి రావాలంటే ఎవరొకరు చేయబట్టుకుని తీసుకెళ్ళాలి. అవునా? బలవంతంగా భక్తి చేయించాలి, బలవంతంగా ప్రార్థన చేయించాలి. ఈరోజు సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన లేవు, వీధి కూటాలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు. అయ్యో, రోషంగా బ్రతికేటవారు ఒకప్పుడు, కానీ ఈరోజు ఫ్యాషన్ క్రిస్టియానిటీగా మారింది. గుడికి వెళ్తాం, టీవీ సీరియల్ దగ్గర కూర్చోవడం, ఆదివారం సినిమాకి పోవడం,
ఇది క్రైస్తవుల లక్షణమేనా? క్రైస్తవుల లక్షణం ఏంటండి? ఈరోజు మనం రోషం తెచ్చుకోవాలి క్రైస్తవుడిగా, మన సంఘానికి వెళ్తున్న వారుగా, లేదా ఒక సేవ చేస్తున్న వారుగా మనం రోషం తెచ్చుకోవాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం? రాజకీయాల్లో వీళ్ళే కనబడతారు. అయ్యో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి! సమాజ మందిరంలోనికి 18 సంవత్సరాలుగా దెయ్యాలతోనూ లోక కార్యాలతోనూ వెళ్ళి వచ్చేస్తూ ఉంది స్త్రీ. సంఘాల్లోకి లోకం వచ్చేస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లోనికి లోకం వచ్చేస్తూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి! మనం ఆలోచించగలుగుతున్నామా? మిమ్మల్ని బాధ పెట్టట్లేదు నేను, కానీ ప్రేమతో చెప్తున్నాను. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మీతో పాటు నేను కూడా ఆలోచన చేస్తాను. నడుము వంగిపోయిందా? లేకపోతే నడుము నిలబెట్టగలుగుతున్నామా? నడుము వంగిపోయిందా, నిలబెట్టగలుగుతున్నాం చూద్దాం. నువ్వు నిలబెట్టగలిగితే పైన ఉన్నాడు చూస్తావు. నువ్వు వంగిపోతే పైన అసలు చూడలేవు. ఈరోజు క్రైస్తవుడిగా పుట్టి దేనికోసం ఆలోచించాలి తెలుసా? మాకు ఒక పరదేశం ఉంది, మాకు ఒక లోకం ఉంది, నిత్యత్వం ఉందని ఎదురు చూడాలి. ఈమె ఎవరు? అబ్రాహాము కుమార్తె అంటే ఈమె ఎవరు? అబ్రాహాము కుమార్తెట. ఇప్పుడు అబ్రాహాం వల్ల బ్రతుకు లేదు. ఈరోజు మన అబ్రాహాం మాట్లాడుకున్న అబ్రాహాం లాంటి బ్రతుకు లేదు. అబ్రాహాం ఎల్లప్పుడూ కూడా నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. మనకు ఒక పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, దాని కొరకే బ్రతకాలని బ్రతికాడు. కానీ ఇక్కడ అబ్రాహాము కుమార్తె అయినటువంటి ఈమె నడుము వంగిపోయి బ్రతుకుతుంది. నడుము వంగిపోయి బ్రతుకుతుందండి ఈమె. ఆమేన్. పైకి ఎవరు? అబ్రాహాము కుమార్తె. నేను చర్చికి వెళ్ళిపోతూ ఉంది, ఆరాధన చేసేస్తూ ఉంది, తనకు తోచింది ఇచ్చేస్తూ ఉంది. నో. కానీ ఏం జరుగుతుంది ఆమెకి జీవితంలో? స్వస్థత లేదు. ఇలాగే వస్తూ ఉంది, ఇలాగే వస్తూ ఉంది. ఎవరు ఆమె నడుము వంగేటట్టుగా చేసింది? ఎవరు? దెయ్యాలట. భూమి పరలోకం వైపు చూడకుండా భూ సంబంధమైన పాప కార్యాల వైపు చూసేటట్టుగా చేసింది ఎవరండి? దెయ్యమంటకు చెప్పేస్తున్నాడు. బలహీనపరిచే దెయ్యాలు పైకి చూసేటట్టుగా చేయట్లేదు. ఎంతసేపు కూడా భూమి మీద కోళ్ళు దేవుకున్నట్టుగా దేవుకునేటట్టుగా అయిపోతుంది పరిస్థితి. ఆమె నడుము వంగిపోయింది. ఇలా కర్ర పట్టుకుని బోటు పెట్టుకుని నడవాలి, ఎవరో ఒకరు తీసుకువెళ్ళాలి. అయ్యో ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు వచ్చేసింది అమ్మ ఈమెకి? దెయ్యాలు పట్టే. ఈరోజు మనుషులకు దెయ్యాలు పడితే చర్చికి వెళ్ళినా దెయ్యాలు పడుతున్నాయి. అయ్యో ఈమె గుడికి వెళ్ళదంట, లేదు గుడికి వెళ్ళిపోతుంది. ఈమె ఆ నడుమొంగిపోయి గుడికి వెళ్ళిపోతుంది, అయినా కానీ దెయ్యాలతో వస్తుంది. ఏం జరుగుతుందంట సమాజ మందిరంలో? అసలు మార్పు జరుగుతుందంటావా? సమాజ మందిరంలో ఏదైనా మార్పు జరుగుతుంది, ఏదైనా కార్యం జరుగుతుంది మన జీవితంలో, ఆ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయా? చర్చికి వెళ్తుంది, అదే బ్రతుకుతుంది. చర్చికి వెళ్తుంది, అదే బ్రతుకెళ్తుంది. ఆదివారము, శుక్రవారము, బుధవారము అన్ని కూటాలకు వెళ్తుంది, మళ్ళీ లోకంలో తిరగడమే. అందుకే పౌలు అన్నాడు, కుక్క తన వాంతికి అదే తిరుగుతుందట. ఏదైతే లోకం వద్దని చెప్తుందో మళ్ళీ లోకాన్ని తింటుందట. ఆ విధంగా మనం ఉండకూడదండి. అందుకే నడుము ఏం చేయాలి? మనం షిఫ్ట్ చేసుకోవాలి. నడుము కట్టుకోవాలా? నడుము దేంతో కట్టుకోమన్నాడు? సత్యముతో కట్టుకోమన్నాడు. సత్యం అంటే తెలుసు, వాక్యము. సత్యం అనగా జీవము. అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు నడుము కట్టుకోవాలంటే ఇప్పుడు ఆమెకి ఏముండాలంటే సత్యం ఉండాలి. సత్యం ఉంటే పైకి చూడగలదు. సత్యం ఎవరు? నేనే సత్యమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు, నేనే మార్గమునని చెప్పాడు. ఇప్పుడు ఆమె నడుము కావాల్సింది ఏంటంటే సత్యం అనే వర్తమానం కావాలి. ఎప్పుడైతే నడుము కట్టుకుంటుందో ఆమె స్ట్రైట్గా నిలబడగలదు. అవునా? మన జీవితాలు స్ట్రిప్గా నిలబడాలంటే, పరసంబంధమైన వాటినే చూడాలంటే మన నడుములకు కావాల్సింది ఏంటంటే వాక్యము. సత్యం అనే వాక్యము. సంపూర్ణ సువార్త. సంపూర్ణ సువార్త ఈరోజు మనకు అవసరం. ఆమేన్. సువార్త కొరడాలు అవసరం. ఆమేన్. సువార్త చురకలు అవసరం. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్తే నిన్ను ఏమంటాడమ్మా? నడుము వంగిపోయిందంటే ఏం చేస్తాడు? నిన్ను రుద్దుతాడా లేకపోతే గట్టిగా వెనకలాగుతాడా? చెప్పండి, జనరలే కదా. మీరు ఎవరు మాట్లాడట్లేదటి? మాట్లాడకూడదని వచ్చారు ఇక్కడికి. అవునా? ఫెలోషిప్ అంటారు దీన్ని. ఫెలో అంటే ఎవరు? ఇద్దరు వ్యక్తులు సహవాసం చేసేది. ఒకటి నేను, రెండోది మీరే. మీరేం చేయాలి? వాక్యానికే గిపిస్తూ ఉండాలి. అవునా? మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఒకసారి మన జీవితాలు కుదుపుకుందాం. మనం నిద్రమత్తులో ఉన్నామేమో, లేకపోతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామేమో, మనం కుదుపుకోవాలి. పరలోకం కావాలంటే కుదుపుకోవాలి. అవునా? ఒక ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? ఫిజియోథెరపీ డాక్టర్ నీ చేతిని ఏం చేస్తాడు? ఇలా ఉండిపోతే ఏం చేస్తాడు? ఇలా లాగుతాడు. అవునా? ఎలా లాగుతాడా? కొన్నిసార్లు ఏళ్ళు ఎలా నొక్కేస్తుంటాయి, ఇలా లాగుతాడు. అవునా? నీ నడుము వంగిపోతే ఏం చేస్తాడు? ఇలాగ అంటాడు.
అందుకే ఒక పాస్టరు ఫిజియోథెరపీ డాక్టర్ లాంటోడు. ఆమె డాక్టర్ ఏం చేస్తాడు? ఇంజక్షన్ చేస్తే నీ మీద కోపంతో చేస్తాడా? అయ్యి బాబు నేను వచ్చేస్తాను బాబాయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్ అబ్బరాలోయ్, వాక్యం వస్తున్నాడు. అబ్బరాలు కాదు, కూర్చో నాకు రోగం బావాలే. ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడు? కూర్చో, వాక్యం అనే ఖడ్గం కూర్చో, నాలో ఉన్న ప్రతి చెత్త పోవాలి, నాలో ఉన్న రోగం అంతా బయటకు పోవాలి. అవునా? ఏం చేయాలి ఇప్పుడు? నడుము అంటే ఏం చేయాలి? ఇలా తీయాలి. ఇప్పుడు అమ్మ ఇలా రోజు ఎక్సర్సైజ్ చేయి, ఒకరోజు నీకు నడుము వచ్చేస్తుంది అంటాడా ఫిజియోథెరపీ డాక్టరు? బైబిల్లో మాట ఉంది, నమ్మకమైన రాయబారి ఔషధం లాంటివాడట. అవునా? నమ్మకమైన పాస్టరు నీకు ఆరోగ్యాన్ని చూస్తాడట. ఎలాంటి ఆరోగ్యము? ఆత్మ సంబంధమైన ఆరోగ్యము. కొంతమంది ఆత్మీయంగా నడుము వంగిపోతూ ఉంటుంది, కొంతమందికి ఆత్మీయంగా చేతులు వంకరిపోతూ ఉంటాయి, కొంతమంది కాళ్ళు నడవలేరు ఆత్మీయంగా. అప్పుడు డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ ఏం చేస్తాడు? చెయ్యలిగేమంటాడు, అయ్యి బాబు నొప్పి వచ్చేస్తుంది అంటాడు. నొప్పి వచ్చినా వదిలిపెట్టడు. ఎందుకో తెలుసా? అది ఎప్పుడైతే లాగాడో నీ చేయి ధారాళంగా తిరుగుతుంది. అవునా? నీ కాళ్ళు చక్కగా నాట్యం చేస్తాయి, నీ నడుము చక్కగా పని చేస్తుంది, నీకు ఎంత మాత్రం కర్రతో పని లేదు, నువ్వు బోటెట్టుకోవాల్సిన పని లేదు. అందుకే నీకు సువార్త సురకల అవసరము. ఆమేన్. నీకు సువార్త సురకల అవసరము. అయ్యి బాబు నొప్పి, అయ్యి బాబు నొప్పి కాదు. హల్లెలూయా. దేవుడి వాక్యం రెండంచెలు వాడిగల ఖడ్గం. ఖడ్గంతో ఏం చేస్తుంది? కొత్తదా? ఏం వస్తుంది తెలుసా? మనలో ఉన్న ప్రతి పాపాన్ని కోస్తుంది. పాపం ఉంచుకుంటారా చేసుకుంటారా? ఉంచుకుంటారా కోసుకుంటారా? ఆ పాపాన్ని కానీ పోషించావో నువ్వు చచ్చిపోతావు త్వరగా, నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోతావు. కానీ నీలో నాలో పాపం ఉన్నప్పుడు ఆ వాక్యముతో ఆ పాపాన్ని అంతా కోయించుకోవాలా? అప్పుడే నీవు విడుదల పొందుతావు. ఇప్పుడు ఏం చేస్తుంది? అమ్మగారు 18 సంవత్సరాల నుంచి వెళ్ళిపోతుంది గుడికి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసా? ఎవరికి కావాలి ఎక్స్పీరియన్స్? నీ నడుము వంగిపోతేని నువ్వు పైకే చూడలేకపోతున్నావు, దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. ఏ రోజైనా నువ్వు సూర్యుని చూసావా? ఏ రోజైనా నీతి సూర్యుని చూసావా నువ్వు? ఏ రోజైనా నక్షత్రాలు చూసావా నువ్వు? ఏ రోజైనా చంద్రుని చూసావా? చంద్రుడు అంటే తెలియదు, నక్షత్రాలు అంటే తెలియదు, సూర్యుడు అంటే తెలియదు. అవునా? నడుము వంగిపోతే కనబడతాయి చెప్పండి? ఉదయకాలము సూర్యుడు చూస్తావు నువ్వు ఇలాగా అంటావా? నడుము వంగిపోయిన సూర్యుని చూస్తారని? సరే, రాత్రికాలం ఏమన్నా దొంగోళ్ళు అయితే ఏం చేస్తారు? పిల్లల ముందు నాటకాలు ఆడేవాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది నడుము నొప్పి లేకపోయినా ఏం చేస్తారు? పొద్దుత్తమాలు ఇలాగ ఉంటారు, సాయంత్రం ఎవరు లేనప్పుడు ఇలాగ తిరిగేస్తుంటాడు. ఆడు దొంగాడు. కానీ నిజంగా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నడుము వంగిపోయిన వాళ్ళు రాత్రి రాత్రి కూడా నక్షత్రాలు వస్తుంటాయి, చూస్తావు ఎలాగా? చూడలేవు. అక్కడ చంద్రుడు వస్తాడు, చూస్తావా? చూడలేవు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నాయా? అంతరిక్షంలో దేవుని మహిమను వివరిస్తున్నాయా? ఆకాశములో దేవుడు భూమి మీద ఏదైనా చేసేటప్పుడు ఆకాశంలో చూపిస్తాడా? బైబిల్లో అదే. యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఆకాశంలో నక్షత్రాలు చూపించాడా? అవునా? యాకోబులో నక్షత్రం ఉదయించాలని చెప్పాడా? భూమి మీద ఏ కార్యమైనా చేసేటప్పుడు పైన చూపిస్తాడు. అవునా? అవునా? మరి నడుము వంగిపోయాడు, పైన నక్షత్రాలు ఉన్నాయో తెలీదు, చంద్రుడు ఉన్నాడో తెలీదు. ఆమేన్. ఇప్పుడు ఆత్మ సంబంధంగా నక్షత్రాలు కూడా నడుము వంగిపోయినడుగు తెలదు. అవునా? ఆత్మ సంబంధముగా చంద్రుడు ఉన్నాడన్న సంగతి తెలియదు, ఆత్మ సంబంధముగా నీతి సూర్యుడు ఉన్నాడన్న సంగతి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చూపు ఎల్లప్పుడు దేని మీద? భూ సంబంధంగాను. భూ సంబంధమైనటువంటి చూపు ఉంది. భూ సంబంధంగా ఉన్నవాడు పైన చూడగలడా? చూడలేడండి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంతసేపు కింద ఏముందో చూసుకుంటాడు. ఆమేన్. అది సంపాదించామా, ఇది సంపాదించామా, అది కూడగట్టుకున్నామా, అన్నీ కూడగట్టుకుని జలప్రాళంకి అప్పగించారా ఎలా? అవునా? ఐగుప్తులు అన్నీ సమకూర్చుకుని మరణానికి అప్పగించుకున్నారు. అవునా? హల్లెలూయా. అర్థమవుతుందండి? కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు? భూ సంబంధంగానే చూస్తున్నారు. ఆ రోజు ధనవంతుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో, ఎల్లప్పుడూ భూమి మీద చూశాడు. ఆ లాజరు ఎప్పుడు కూడా కురుపులు గోక్కుంటూ పైకి చూశాడు. అవునా? పైకి చూడగానే నక్షత్రాలు కనబడ్డాయి, పైకి చూడగానే నీతి సూర్యుడు కనబడ్డాడు. ఆమేన్. పైకి చూడగానే చంద్రుడు కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈ యొక్క ధనవంతుడికైతే ఎక్కడున్న కళ్ళు? నెత్తి మీద ఉండగా చూడలేకపోతున్నాడు. కొంతమందికి ఎక్కడికి వచ్చేస్తే, కొన్ని వచ్చేటప్పుడు నెత్తి మీదకి వచ్చేస్తే కళ్ళు, అయ్యో కింద మనుషులు ఎవరు కనబడతారు బాబు, నీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి నీకు.
ఆమె నెత్తి మీదకి వచ్చి ఏం చూస్తారు వాళ్ళు? నెత్తి మీద చూడరు వాళ్ళు. కళ్ళు నెత్తి మీద ఉంటే వాడు ఏం చేస్తాడో తెలిసి వెనక్కి చూస్తాడు అనుకుంటారు. కళ్ళు నెత్తి మీద ఉంటే పైకి చూస్తారేమో అనుకుంటారు. కళ్ళు నెత్తి మీద ఉన్నవాడు వెనక్కి చూస్తాడు. కప్ప కళ్ళు ఎక్కడ ఉంటాయి? నెత్తి మీద ఉంటుంది. ఎప్పుడు ఎదరు చూద్దాం అనుకుంటారు, కాదు, అది వెనక్కే చూస్తుంది. అవునా? బైబిల్లో కప్పల వంటి ఆత్మలు ఉన్నాయని చెప్పాడా? కప్పల వంటి ఆత్మలు ఉన్నాయని చెప్పాడా? 3 కప్పలు ఉన్నాయని చెప్పాడా? ఇప్పుడు ఏం చేస్తాయి కప్పలు? వెనక్కే చూస్తాయి. ఆమేన్. అది ముందుకు చూడదు. అందుకే ఎందులో బండిలోనో ఆటోలోనో కారులోనో పడిపోద్ది అది. అవునా? అది ఎంత మాత్రం వెనక్కే చూస్తూ మొదలు పెడుతుంది. అది జాగ్రత్త గ్రహించండి. ఆమేన్. కానీ నడుము సరిగా ఉంటే పైకి చూడగలుగుతాం. నీతి సూర్యుడు అర్థమవుతాడు. అవునా? నక్షత్రాలు అర్థమవుతాయి, చంద్రుడు అర్థమవుతాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో ఆత్మ సంబంధముగా నీతి సూర్యుడు కనబడుతున్నాడు. ఓ పరిశుద్ధ గ్రంథములో చంద్రుడు కనబడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నక్షత్రాలు కనబడతా ఉన్నాయి. 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. ఓ నీతి సూర్యుడు కనబడుతున్నాడు. సూర్యుడు ధరించుకున్న స్త్రీ కనబడతా ఉంది. అక్కడ చంద్రుడు కనబడతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం గొప్ప మర్మముగా ఉంది. ఆమేన్. ఉందంటారా? ఆత్మ సంబంధంగా నక్షత్రాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయా? ఆత్మ సంబంధమైన సూర్యుడు ప్రకటన గ్రంథంలో ఉన్నాడా? ఆత్మ సంబంధమైన చంద్రుడు ప్రకటన గ్రంథంలో ఉన్నాడా? ఆత్మ సంబంధమైన స్త్రీ ప్రకటన గ్రంథంలో ఉందా? అబ్బాయి ప్రకటన గ్రంథం చేస్తే జబ్బు చేస్తుంది. ఆమేన్. నీకు జబ్బు చేసే గ్రంథాన్ని బైబిల్లో రాస్తాడా? ఇది అర్థం కాదండి, తీయొద్దండి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకటన గ్రంథము సాతానుడికి చాలా కోపం అంటండి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలోనే సాతాను యొక్క ముగింపు కనబడతా ఉంది. అందుకే ప్రకటన గ్రంథాన్ని ఆడు ఇష్టపడ్డు. ఈరోజు అందుకే సామెతల మీద, కీర్తనల మీద ప్రయాణాలు చేపిస్తూ ఉంటాడు. వాడికి పర్లేదు. ఆది కాండంలో వాడు ఎలా మానవ జాతిలోకి వచ్చాడు ఉంది, ప్రకటన గ్రంథంలో వాడు ముగింపు ఎలాగా ఉంది. వాడు రంగంతా తెలిసిపోద్దని చెప్పి ఏం చేస్తాడంటే ఆది కాండము, ప్రకటన గ్రంథం మనం చదవనోడు. ఆదిలో ఏం జరిగిందో, ఆ శత్రువు మానవ జాతిలోకి ఎలా చొచ్చుకుని పోయాడో మనం చూడనివాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చూడనివాడు. అందుకే ఏమవుతున్నాయి? దెయ్యాలు ఏం చేస్తున్నాయి? బలహీనపరిచేస్తున్నాయి, బలహీనపరుస్తున్నాయి. అయ్యా నక్షత్రాలు కనబడతా ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు ఒకడు ఉన్నాడా? 7 నక్షత్రాలు పట్టుకున్నాడా? ఆయన కుడి చేతిలో పట్టుకున్నాడా? ఓ 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలా? ఆమేన్. నక్షత్ర వర్తమానికుడై ఉన్నాడా? ఈ నడుమొంగిపోయినా మీకు కనబడతా ఉందా? బేబే ఎంతసేపు అయ్యే ఏం పులుపుకుందామా కిందని. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ 18 ఏళ్ళ నుంచి గుడికి, 18 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మందిరానికి వెళ్ళిపోతుంది అమ్మగారు. హల్లెలూయా. మందిరానికి వెళ్ళిపోతే ఇంత సుట్టపుగా ఏడతారు నోట్లో, సిగ్గులేని వాళ్ళు. మందిరానికి వెళ్ళిపోతారు, సైలెంట్గా ముక్కు మూసుకుని తాగేస్తారు అలాగా సారా. మందిరానికి వెళ్ళిపోతారు, 2-3 సెటప్లు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఏమైంది? నడుము వంగిపోయింది. చచ్చిపోతారు బాయ్ ఫ్రెండ్లు, చచ్చిపోతారు గర్ల్ ఫ్రెండ్లు. ఏమైంది? నడుము వంగిపోయింది. ఇంకెంతసేపు భూమి మీద ఉందామనే. ఎంతకాలం ఉంటావు? ఉండు. ఎంతకాలం ఉంటావు భూమి మీద? బ్రతుకును గట్టిగా బ్రతికితే 60 లేదా 40. నీకు గ్యారంటీ ఉందా పొద్దుకి? ఇలా బయటికి వెళ్ళి ఇంటికి వస్తావు లేదా నీకు గ్యారంటీ లేదు. ఈ భూమి మీద ఉంటామని కొనుక్కుని అన్నీ ఏర్పాటు చేసేసుకుంటున్నారు చాలామంది. ఎక్కడవుతుంది నీకు? నువ్వేం చేయాలి? పైకి చూడాలి, పైకి చూడాలి నువ్వు. కానీ నువ్వేం చేస్తుందయ్యా? అబ్రహాము కుమార్తె పర్లా. అబ్రహాము జీవించిన జీవితం జీవించట్లేదు. అబ్రహాము దేవుని వాక్యము కొరకు సమస్తము అవిశ్వాసం నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. సమస్త అవిశ్వాసం నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. అబ్రహాము దగ్గరికి ఎల్షద్దై దేవుడు దిగొచ్చాడు. అబ్రహాము నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు, మనకి పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, నేను దాని కొరకే కనిపెడుతున్నానని చెప్పాడు. మళ్ళీ అబ్రహాము కుమార్తెగా పేరెట్టుకుని ఈమె ఎంతసేపు కూడా నడుమొంగిపోయి తిరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ భౌతికంగా కనబడుతుంది. ఈరోజు ఆత్మీయంగా క్రైస్తవుల పరిస్థితి ఇట్లానే ఉందండి. ఇట్లానే ఉంది క్రైస్తవుల పరిస్థితి. చెప్పండి, లేదని చెప్పండి. గుడి మీద చేదేసుకుని పైగా మేము ఆయన క్రిస్టియన్. నువ్వెందుకు క్రిస్టియన్ అయ్యో? ఆమేన్. క్రీస్తు జీవితం జీవించకుండా నేను క్రైస్తవుని అనుకున్నాడు ఒక వేషధారి. నువ్వు వేషం వేస్తున్నావు, నేను క్రైస్తవుని అనే వేషం వేస్తున్నావు. తప్పది, అబ్సల్యూట్ రాంగ్ అది. నా ప్రియ సోదరి సోదరులారా, ఆమేన్. నేను మీ సోదరుణ్ణి, అందుకే ప్రేమతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నేను మీ సోదరుడిని, అందుకే ప్రేమతో మాట్లాడుతున్నాను. సమాజ మందిరంలో కంట నడుము వంగిపోయి వెళ్తుంది వస్తుంది, వెళ్తుంది వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేకపోతుందంట. ఇంక నడుము వంగిపోతే ఇంకేమి నిలబడుతుంది? ఏమైనా నిలబడగలదంటారా? నిలబడలేదు. నువ్వు నిలబడకపోతే పైన ఏం జరుగుతుందో చూడలేవు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు నేను నిలబడాను, చక్కగా నిలబడ్డాను. అక్కడ నక్షత్రాలు ఎన్నో అన్నీ చూసేస్తానా? ఆ కొబ్బరి చెట్టు మీద ఏమైనా చూసేస్తానా? నడుము వంగిపోయిన వాళ్ళు చూడమానండి, చూడగలరా? వాళ్ళు చూడలేరండి. చక్కగా నిలబడలేకపోతున్నారు. అందుకే ఆత్మీయంగా ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే నడుము వంగిపోయి. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని మనం రోషంగా బ్రతకాలండి. ఈరోజు ఎందుకండి ఎలాంటి సమస్యలు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు? అదే క్రీస్తులే మనము బ్రతికినప్పుడు ఎవరైనా మనల్ని ఏమన్నా అనగలరా? క్రీస్తు జీవితం జీవించినప్పుడు మనల్ని తాకగలరా? ఎవరు తాకలేరు. మనం బ్రతకలేకే, క్రీస్తు జీవితం బ్రతకకే మళ్ళీ పైగా మన క్రైస్తువులని పేరు పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి చులకనగా మారిపోయింది ఈరోజు మనం అందరూ కూడా. మనం రోషం తెచ్చుకోవాలి. ఈరోజు నడుము వంగిపోయింది ఈమెకి. చక్కగా నిలబడలేకపోతుంది. అయ్యో ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈరోజు సంఘాల్లో జయకరమైన జీవితాలు ఉండాలి. ఈరోజు మన క్రైస్తవులు నిజమైన జయకరంగా బ్రతకాలి. జయకరమైన క్రీస్తు జీవితం జీవించాలి. రోషం కలిగిన క్రైస్తవుడిగా మనం బ్రతకాలి. అబ్రహాం ఏ విధంగా అయితే జీవించాడో, సమస్త అవిశ్వాసం నుంచి వేరై, ప్రతి పాపములోంచి వేరై, సమస్త అవిశ్వాస కార్యాల నుంచి వేరైపోయి తను దేవుడితో నడిచాడో, ఈరోజు అబ్రహాము బిడలుగా ఈరోజు మనము కూడా ఆ విధంగా నడవాలి. ఈరోజు నడవలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నాం. ఈరోజు మనము అయ్యో సంఘంలో అరగంట 20 నిమిషాలు ప్రసంగం చూసేస్తాము, ఆ టీవీ ముందుకు పోయి అలా గంటలు పడి ఇద్దరు రావట్లేదు, టీవీ చూస్తున్నాను. మరి గుళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నావు నువ్వు? హల్లెలూయా. ఓ రోజు తినకపోతే ఏమవుతుంది? ఒక అడుగు లేటుగా తింటే ఏమైపోయింది? దేవుడికి మహిమ కలుగును గాక. సో నా ప్రియ సోదరులను గమనించండి, చక్కగా నిలబడాలి. ఇప్పుడు క్రైస్తవంలో చక్కగా నిలబడాలి. ఇతను క్రైస్తవుడు అని చెప్పాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాలు అన్నాడు రాయబడని పత్రికలుగా ఉండాలన్నాడు. అన్రిటన్ అపోస్టల్స్, రాయబడని పత్రికలుగా ఉండాలని చెప్పాడు. క్రైస్తవులని బైబిల్ చదవడం కాదు ఇతరులు. ఈరోజు క్రైస్తవుని చదవాలి. నీ జీవితాన్ని బట్టి ఇతను క్రైస్తవుడు అని చెప్పాలి. నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడాన్ని బట్టి కాదు నమ్మేది, నీ జీవితాన్ని బట్టి ఇతను క్రైస్తవుడు రా అని చెప్పాలి. అది లేకుండా ఐఎమ్ క్రిస్టియన్. మరి క్రిస్టియన్ అయితే బెనిఫిట్ షోలో నువ్వే కనబడతావు. యేసుప్రభు వారు నీలో ఉండి బెనిఫిట్ షో చూస్తున్నాడా? యేసుప్రభు వారు నీలో ఉండి మొగల రేగులు చూస్తున్నాడా? యేసుప్రభు నీలో ఉండి ఏంటిది అమ్మలక్క ఏదో ఉంటుంది కదా, వంటలక్క అంటే చూస్తున్నాడా? నీలో ఉండి లేదా బార్ షాప్కి వెళ్ళి ఆయన తాగేస్తున్నాడా? చెప్పుకోవడానికి సిగ్గులేదా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిజంగా గమనించండి, మన జీవితాన్ని చదివి వీళ్ళ క్రైస్తువులని చెప్పాలండి. రాజీ పడిపోయి ఆమేన్ మేము క్రైస్తవుడిని రాజీ పడిపోయి బ్రతుకుతున్నారు. ఈరోజు అబ్రహాము చనిపోయేంత వరకు కూడా రాజీ పడకుండా బ్రతికాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు నువ్వు భూమి మీద నుంచి వెళ్ళిపోయే వరకు రాజీ పడకుండా బ్రతకాలి. సీజనల్ క్రిస్టియన్గా ఉండకూడదు. డిసెంబర్ వచ్చేస్తుందా క్రిస్మస్ క్రైస్తవులు, అయ్యో ఫిబ్రవరి వచ్చేస్తుందా లెంట్ డేస్ క్రైస్తవులు, ఏప్రిల్ వచ్చేస్తుందా ఈస్టర్ క్రైస్తవులు. అయిపోతే పండగలు, మళ్ళీ డిసెంబర్ వరకు ఖాళీయే. ప్రత్యక్షమవుతావు నువ్వు? లేదు. ఇంకా ఇంత టీవీలో వచ్చేసే పాంచేటలాగా ఒకళ్ళు ఇంట్లోని అందులో పెట్టేస్తారు తలకాయ. టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు? కనెక్షన్ పాతాళం నుంచి వచ్చింది. నిన్ను పాతాళంలోకి లాక్కెళ్ళిపోతుంది నీ ముఖాన్ని. తెలుసా నీకు? నీ ముఖాన్ని ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? పాతాళంలోకి లాక్కెళ్ళిపోద్ది అది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆ బియ్యపు దాన్ని ఏమంటారు టంకుపెట్టులో బియ్యం ఉండవు, కానీ టీవీ మాత్రం ఎల్లప్పుడూ ఆడుతుంటుంది అది. అవునా? కూరగాయల బుట్టలు ఉల్లిపాయలు కనబడవు, కానీ టీవీ ఎల్లప్పుడూ ఆడుతూ ఉంటుంది అది. కూల్ లేకపోయినా పర్లేదు, టీవీ ఉంటే బతికెత్తమేయాలి. అవునా? ఒప్పుకుంటారా? మరి మన క్రైస్తవ జీవితం ఎట్లా అవుతుందమ్మా? ఆమేన్. మిమ్మల్ని గాయపరచడానికి రావలేదు ఇక్కడ. ఒకసారి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేయడానికి వచ్చాను. మనం మోసపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మోసపోకూడదండి. నడుమొంగిపోతే నక్షత్రాలు కనబడవు. ఈరోజు అందుకే అన్నాడు
నికోదేము అన్న వ్యక్తి వచ్చాడు ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నైట్ టైం వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? యేసు, దేవుడు నీకు తోడుగుంటేనే కానీ ఈ కార్యాలు నువ్వు చేయలేవన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు అన్నాడు. అవునా? అప్పుడు ఏమన్నాడు? నేను మళ్ళీ ఇప్పుడు ముసలోని అయిపోయిన తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా జన్మిస్తానా అని అడిగాడు. ఇజ్రాయేలు బోధకుడుగా ఉండి నీకు సిగ్గులేదా? కొత్త జన్మ అంటే ఒకటి నీటి మూలంగానే ఆత్మూలంగా జన్మించాలి, అప్పుడు నీకు పరసంబంధమైన సంగతులు అర్థమవుతాయని చెప్పాడు. అన్నాడా? ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడా? ఇప్పుడు నువ్వు పైకి చూడాలంటే నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మూలంగా జన్మించాలంటే నువ్వు ఎక్కడ రావాలి? పరిచయాలు విడిచిపెట్టి, ఆ సద్దుకాయలు విడిచిపెట్టి, ఆ శాస్త్రులు విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క బోధ యొద్దకు రావాలి. అవునా? అక్కడ ఎదురు జరుగుతా ఈ నికోదేము ఎవరు? పరిచయాలు బోధకుడు కాదా? ఎంత బిషప్ కాదు ఇతను. అయినా కానీ దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నాడంట. నేను చెప్తున్నాను, అక్కడ రాశాడు. యోహాను రాశాడా? యోహానే రాశాడు. అంటే ఈరోజు పాస్టర్లకు కూడా నడుము వంగిపోయి ఉంది. పాస్టర్లు అన్నానంటే అందులో నేను కూడా ఒకడినే. అయితే నా నడుము వంగిపోయింది లేదు, నేను చూసుకోవాలి. నన్ను పక్కన పెట్టి అందరి కోసం చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నా నడుము వంగిపోయినా దేవుని సంగతులు చూడలేను. అందుకే మన జీవితాల్లో నడుము వంగిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఒక పాస్టర్కి నడుము వంగిపోయిందో రాజీ పడ్డం మొదలు పెడతాడు. వాక్య విషయంలో రాజీ పడ్డం మొదలు పెడతాడు. ఎందుకంటే అతను స్లోగా పైకి చూడవలసిన వాడు కిందకు చూడడం మొదలు పెడతాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేవుడు అంటే, దేవుని కార్యం అంటే మర్చిపోయి రాజీ పడి బ్రతుకుతాడు. గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాడు, ప్రసంగించాలి కాబట్టి ప్రసంగిస్తాడు. ఆ విధంగా ఉంటుంది. ఈరోజు చాలామంది ఆ విధంగా అయిపోయారు. అందుకే బోధకుడికి 200 తీర్పట. ఎంతమందికి? ఎంత? విశ్వాసులు ఒక తీర్పు అయితే బోధకుడు 200 తీర్పట. తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభించబడతావు తెలుసా? బలిపీఠం యొద్ద నుంచే ప్రారంభించబడతాయి. దేవుడు తీర్పు తెచ్చాలంటే ముందు పాస్టర్ నుంచి వెళ్తాడు. అందుకే మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీకు సత్యం చెప్తున్నాను. ఇక్కడ మీకు అబద్ధం చెప్పి మభ్య పెట్టేసి తేనె పూసేసి వెళ్ళిపోయాను అనుకో, నువ్వు మోదుకుంటూ వెళ్ళి ఏం మాట్లాడవని దేవుడు నన్ను తిడతాడు. నన్ను ఏమంటాడు తెలుసా? ఆయన రాజీ పడిన బుద్ధి లేని సేవకుడా, బుద్ధి లేనివాడా, సిగ్గుందని కన్నా నన్ను అడుగుతాడు దేవుడు. అన్ని తిట్లు నేను తిట్టించుకోలేను. ఆమేన్. ఖచ్చితంగా ఏం చేయాలి? నిజమైన సేవకుడు ఏం చెప్తాడు? తెలుపు తెలుపు, నలుపు నలుపు అని చెప్పాలి. ప్రజలు వస్తారా పోతారా, కానుకలు వేస్తారా పోతారా లెక్క కాదు. బాప్తిమిచ్చి యోహాను ఏం చేశాడు చెప్పండి నాకు? ఏ రోజు ఇంటికాడ పార్టీ జరుగుతుంటే ఏం చేశాడు? ఏ రోజు నీ తమ్ముడు బారిని ఉంచుకున్నాను, నీ తప్పు అని చెప్పాడు. అవునా? హల్లెలూయా. ఏ రోజు డబ్బులు ఇస్తాడని వెళ్ళాడు బాప్తిమిచ్చి యోహాను? ఆమేన్. ఈరోజు సంఘానికి వస్తాడని వెళ్ళాడా? కాదు. నువ్వు సంఘానికి వచ్చినా రాకపోయినా నువ్వు తప్పు చేస్తే తప్పు తప్పే. ఆమేన్. పాస్టర్లకి నడుము వంగిపోకూడదు, విశ్వాసులకి కూడా నడుము వంగిపోకూడదు. అందరూ నడుము నిలబెట్టాలి. పర సంబంధమైన కార్యాల కోసం చూడాలి, పర సంబంధమైన వాటి కోసం బోధించాలి, పర సంబంధమైన వాటి కోసమే జీవించాలి. పర సంబంధమైన వాటి కోసం బోధించడమే కాదు, పర సంబంధమైన వాటి కోసము జీవించాలి భూమి మీద. ఆమేన్. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. నడుములు నిలబెడతారా? ఏం చేస్తావు? నడుము ఇప్పుడు చెత్త ఏం చేస్తావు చెప్పు? నడుము పూట చెత్తుండో బెల్ట్ ఉండని వెళ్తావు కదా ఎవరి దగ్గరికి? మందులు అడిగి వెళ్తావు కదా. ఈ నడుము పక్కన లాగేస్తుందండో బెల్ట్ ఇమ్మని. ఈరోజు ఆత్మీయంగా నీ నడుము సెట్ అవ్వాలంటే సత్యము అనే బెల్ట్ ఎట్టుకోవాలి. నువ్వు చెప్పాడా? బైబిల్లో ఉందా? ఎఫెసీ పత్రికలో సత్యం అనే దట్టిని ఏం చేయాలి? ఎక్కడ కట్టుకోవాలి? నీ నడుము కట్టుకోవాలి. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడు నడుము నిలబెట్టాలంటే అతని దగ్గరికి సత్యమైన వర్తమానము వాక్యము తన కట్టుకుంటేనే ఆమేన్ అతను నేరుగా పై సంబంధమైన కార్యాలు చూడగలడు, లేకపోతే చూడలేడు. ఆమేన్. అప్పుడేమన్నాడు చూడండి నేను. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది, చాలా దూరం నుంచి వచ్చాను నేను. సో నా కోసమని నేనండి. అయ్యగారు ఉద్యోగ బోగుబట్టిన రోజు త్వరగానే పడుకుంటారు కదా. ఆమేన్. నా కూటమి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంజిన్ హీట్ ఎక్కుతుంది. మరి కొంచెం తట్టుకోండి. అక్కడి నుంచి వచ్చాను కదా, నన్ను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి వచ్చాను. హల్లెలూయా. వినండి వాక్యం, తప్పేముంది? బోల్డ్ టైం అంతా వేస్ట్ చేస్తున్నామా? ఇక్కడ దేవుడి దగ్గర పెట్టండి, మీరు బ్లెస్ చేయబడతారు.
నిద్ర త్యాగం చేయండి, దేవుడు దీవిస్తాడు. నిద్ర వస్తే పడుకోండి, పర్లేదు. అమ్మ వెళ్ళిపోయింది, బయట రామ్మా తల్లి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీరు దీవించబడి వెళ్ళాలి. మీ జీవితంలో నడుము సెట్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి నడుము సెట్ అయిపోయి వెళ్ళిపోవాలి. మీకు బెల్ట్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి. నేను ఎవరనుకుంటున్నారు? బెల్ట్ ఇచ్చేవాడిని. మీకు బెల్ట్ తెచ్చాను ఇక్కడికి. ఇంకెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్ళకూడదు. మీరు ఎలాగ వెళ్ళాలి? ఇలాగే వెళ్ళాలి. వెళ్తారా? ఇలాగ వెళ్ళిపోతారా? చెప్పండి నాకు. ఎలా వెళ్దామని వచ్చారు? మా యవనస్తులు మీరంతే ఆత్మీయంగా ఎలాగుంటాయి. నేను యవనస్తురాలు కదా నడిచేస్తానంటే లేదు. ఇప్పుడు ముఖ్యంగా యవనస్తులకే నడుము లేదు. అవునంటారమ్మా? గుడికి రమ్మంటే మళ్ళీ వచ్చేస్తాను అయ్యారు అని చెప్పేసి అలా పంపించేసి ఈ విధంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎత్తుక్కోలేక చావాలి. అవునా? అందుకే పాస్టర్కి దేవుడు టంగ్ టమ్మని కొట్టించడం నేర్పిస్తాడు. ఆంపుల పేరు పెట్టడం నేర్పిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. మీకు ఒక బెల్ట్ తెచ్చాను రాత్రి. ఏ బెల్టో? ఈ మీద కొట్టే బెల్ట్ కాదండి, మీ నడుము కట్టే బెల్ట్. నల్ల బెల్ట్ కాదు. ఆమేన్. గోధుమ రంగులో బెల్ట్ ఉంటుంది. అది నీకు కట్టేస్తే ఎలాగెళ్తావు తెలుసా? ఆమేన్. నువ్వు చక్కగా నిలబడతావు. ఆమేన్. రోజు పెట్టుకున్నావు ఇంకా సత్యమైన బెల్ట్. ఒకరోజు నువ్వు నడవడం మొదలు పెడతావు. నడుము బాగోవాలండి. ఇప్పుడు మనకి నడుము బాగోకపోతే దేవుడి కొరకు ఎదురు చూడలేము, కనీసం ప్రార్థించలేము. నడుము బాగోకపోతే కనీసం ప్రార్థించలేము, వాక్యాన్ని చదవలేము. అయ్యో నాకు ఒక పరలోకం ఉంది, దాని కొరకే బ్రతకాలనేది బ్రతకలేము. బెల్ట్ ఎట్టుకోండి. ఏంటా బెల్ట్? సత్యము, వాక్యం అనే బెల్ట్ పెట్టుకోండి. ఇక సూపర్ డూపర్గా గంతులు ఎత్తాను. ఎత్తవా? అవునా? నడుము బాగోపోతే ఏం చేస్తాం? ఆమేన్. ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళండి. ఆ 4 మెతులేదు నా మొహాన్ని పడితే నేను ఎత్తాను. కదలేవు మెదలేవు. అవునా? అది నడుము బాగుంటే టకటక తిరిగేస్తావు సిటీ బస్సులాగా. తిరగలవా? ఒకసారిగా ఉండాలనుకుంటున్నావా ఆత్మీయంగానే? అయితే సత్యం అనే వాక్యం అనే బెల్ట్ ఈ రాత్రి పెట్టుకోండి. బెల్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఈ గ్రామంలో ఎవరైనా ఉంటే బెల్ట్ ఇస్తాను, రండి. హల్లెలూయా. ఎవరైనా నడుము వంగిపోయిన వాళ్ళు ఉంటే రండి, బెల్ట్ ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చక్కగా నిలబడాలనుకుంటున్నాడు దేవుడు. 18 ఏళ్ళ నుంచి వచ్చేసిన చర్చికి వెళ్తుంది. కానీ ఒక రోజు అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చాడు అక్కడికి. ఆ రోజు ఆ సమాజ మందిరంలోనికి ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చాడు. ఎవరో తెలుసా? ఆయన ఒక పరిసయుడు కాదు, ఆయన ఒక శాస్త్రి కాదు, ఆయన సద్దుకేయుడు కాదు, అతను హేరోదీయుడు కాదు. నిజంగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వాక్యమైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న ఆయన సమాజ మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. వచ్చాడా? ఇప్పుడు పరిసయుడు కదా అక్కడ నిలబడింది, శాస్త్రి కదా అక్కడ నిలబడింది, నటించేవాడు కదా అక్కడ నిలబడింది, థియాలజీ చేసినవాడు కదా నిలబడింది, వంకర చేసినవాడు కదా నిలబడింది. హల్లెలూయా. దేవాతి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవాలయంలో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన వెతుకుతున్నాడు. ఎవరో ఎక్కడో మూల ఉంది ఆమె అబ్రహాము కుమార్తె, కానీ నడుమొంగిపోయి ఉంది. ఆమె దేవుని కుమార్తె, కానీ నడుమొంగిపోయి ఉంది. హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని పిల్లలై ఉన్నారు, కానీ ఆత్మీయంగా నడుమొంగిపోయి ఉంటే ఈ రాత్రి అదే దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఉందంట మూల. ఆమేన్. ఎక్కడో ఉందంట. చూసాడంట ప్రభు. ఈ రాత్రి నుంచి చూడనెత్తావా? ఆయన్ని చూడనెత్తావా? హల్లెలూయా. ప్రభు చూసాడంటే ఏమంటావు? బాబా నాకు 2 లక్షల అప్పులు తీర్చే బాబా. నీ 2 లక్షల అప్పులు తీర్చడానికి రాలేదు ఆయన. నీ బంగారం తాకట్లుంటే ఇడిపించడానికి కాదు వస్తా. నీకు ఆత్మ సంబంధంగా నడుమును బాగు చేయడానికి వచ్చాడు. అవునా? హల్లెలూయా. ఎంతమంది రోషంగా బ్రతకాలనుకుంటున్నారు? రోషమైన క్రైస్తవం జీవించాలనుకుంటున్నారు? మీ చేతులు చూడొచ్చా? నేను రోషంగా క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నారా? ఒక నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నారా? మీ చేతులు చూడొచ్చా? అమ్మ, మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. టీవీల మీద నుంచి మిమ్మల్ని విడిపించును గాక. సినిమాల నుంచి మిమ్మల్ని విడిపించును గాక. పరాక నుంచి మిమ్మల్ని విడిపించును గాక. శేషకాయల నుంచి మిమ్మల్ని విడిపించును గాక. వ్యభిచారం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. మీ నడుముని రాత్రి బాగు చేయను గాక. హల్లెలూయా. ఆ దెయ్యపు బలహీనపరిచే దెయ్యము
భక్తి చేయాలనుకుంటే వెనకలాగే దెయ్యం నుండి ఈ రాత్రి మీరు విడిపించబడుదురుగాక. ఆమె అంట సమర్పించుకుంటుందంట. సమర్పించుకుంటుంది గుడికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు దెయ్యం వద్దులే మళ్ళీ మంది అంటుందంట. మళ్ళీ మంది వేస్తుందంట. ఈరోజు అదే కదా, ఆదివారం గుడిలో అయ్యగారు వాక్యం చెప్పగానే అయ్యగారు నేను సమర్పించేసుకుంటానని చెప్పేసి సమర్పించేసుకుని అలా బయటికి వెళ్ళగానే బావా అలాగే వెళ్దాం రారా అంటాడు. అంతే. ఎక్కడికి? పానీపూరి బండికి. ఆ సమర్పణ అంతా ఎగిరిపోద్ది. మళ్ళీ ఆ బలహీన పరుచు దెయ్యం పట్టుకుని తాగెత్తది. అవునా? తాగెత్తాడా? హల్లెలూయా. అయ్యో నేను సిగరెట్ కాల్సిన ఈ రోజు నుంచి అంటాడు. కానీ బలహీనపరచు దెయ్యం ఆ మందిరంలోకి రాగానే మళ్ళీ పడుతుంది. మళ్ళీ ఏం చేస్తారు? మేము మానలేమండి, నోరు లాగేస్తుంది. హల్లెలూయా. వాక్యం బాగా తాగినప్పుడు టీవీలు లేవు, సీరియల్ లేవు, సినిమాలు లేవు. మళ్ళీ బలహీనపరచు దెయ్యం అలా ఒకటే చూడు. అప్పుడు 3 సినిమాలు చూసేదాను, ఇప్పుడు సినిమా చూడు అంటది. ఆమేన్. ఏం చేస్తుంది బలహీనపరచు దెయ్యం? సమర్పించుకుంటుంది, బలహీనపరిచేస్తుంది. సమర్పించుకుంటుంది, బలహీనపరిచేస్తుంది. ఈరోజు చాలామంది మందిరంలో సమర్పించుకుంటారు, మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటారు. ఓ ప్రభు నా జీవితం నీకే అంటారు, మళ్ళీ ఇంటికి వచ్చినారు సొంత జీవితాలు జీవిస్తారు. కానీ ప్రభు వచ్చాడు అక్కడికి. ఒక ప్రత్యేకమైన వాడు వచ్చాడు. అమ్మా ఎక్కడున్నావమ్మా నువ్వు? ఆమేన్. హల్లెలూయా. ఇలా రా అన్నాడు. అంతే. ఆమేన్. పాప అన్నాడు మొంగిపోయినా నువ్వే రావచ్చు కదా. నేను రాను, నువ్వేరా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నడుము బాగోవాలంటే నువ్వే నా దగ్గరికి రా. నేను దగ్గరికి రావడం కాదు, నువ్వే నా దగ్గరికి రా. ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు అలవాటు పడిపోయారు ప్రభువే మీ దగ్గరికి రావాలని. కానీ ప్రభు అంటున్నాడు మీరు రండి, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఓ దేవుని పిల్లలారా, ఓ అబ్రహాము పిల్లలారా, నా యొద్దకి రండి. అనుకోవటానికి రాను, మా పాస్టర్ గారు వెళ్ళొద్దు అన్నారు. హల్లెలూయా. దేవుడు పిలుస్తుంటే ఆయన రావద్దు అన్నాడండి, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడండి. మేము వెళ్ళకూడదు అక్కడికి. మా సంఘక్రమం ఏమైపోతుంది? నేను నడుమొంగిపోయి ఏడుతున్నావు, నీ సంఘక్రమం ఎందుకు? ఆమేన్ అన్నాడంట, రమ్మన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును. యేసు ఆమెను చూసి ఈ రాత్రి యేసు మిమ్మల్ని చూస్తున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడండి. మీ స్థితిని గమనిస్తున్నాడండి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూస్తున్నాడు. ఓ నీ లోపల ఏముందో గమనిస్తున్నాడు. నీ హృదయాలు పరిశోధించేవాడు రాత్రి ఎక్కడే ఉన్నాడు. నీ చీకట్లో నీ జీవితాన్ని చూస్తున్నాడు. నీ బలహీనమైన భాగాన్ని చూస్తున్నాడు. నేను స్వస్థపరచడానికి నేను పిలుస్తున్నాడు. ఆమేన్. కొన్నిసార్లు అనుకుంటాం మనల్ని ఎవరో చూడలేదని చెప్పి ఇష్టానుసారంగా పరిగెడుతుంటాం. నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావు కూడా నీకు తెలుసు. అవునా? నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు రహస్యంగా ఏ మంత్రాలు చేస్తున్నావు నీకు తెలుసు. ఆయనకు తెలుసా? భర్తకు తెలియకుండా భార్య ఏం చేస్తుందని తెలుసు. భార్యకి తెలియకుండా భర్త ఏం చేస్తున్నాడో తెలుసు. ఒక దోమ ఎన్నిసార్లు రెక్కలు కొట్టుకుంటుందని తెలుసు. ఎన్నిసార్లు కేకలు వేస్తుందో అని తెలుసు. నీ తల వెంట్రుకలు ఎన్ని వెంట్రుకలు రోజుకి రాలిపోతున్నాయో నీకే తెలీదు, ఆయనకి బాగా తెలుసు. తెలియదంటారా? అనుకుంటావు నన్ను ఎవరు చూడలేదు. ఆమె చూడవలసినట్టు చూసేసాడు నిన్ను. చాలామంది ఏం చేస్తారు తప్పించుకోవడానికి? చీకట్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ ప్యాకెట్ పడక్కమని పిండేసి తాగేసి ఎవరు చూడదనుకుని అలాగే గ్యాస్ పాడేస్తుంటాడు. పొద్దున్నే ఎవరు అమ్మగారు లేగుతారు, ఏ ఎదవెక్కడ తాగేసాడని తిడతాం మొదలెడుతుంది. దొరకవా నువ్వు వాళ్ళకి? దొరికెత్తావు. కానీ రాత్రే దేవుడు నిన్ను చూస్తాడు. అవునా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చూడ్డా, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు చూడ్డా, నీ పరిస్థితి అంతా చూస్తున్నాడు. ఈరోజు ఆమెను చూసినట్టుగానే నిన్ను చూస్తున్నాడు. ఆమె నడుము వంగిపోవడం చూశాడు, ఈరోజు మన నడుము వంగిపోవడం కూడా చూస్తున్నాడు. ఒకప్పుడు మేము కూడా నడుము వంగిపోయి లోకంలో తిరుగుతున్నప్పుడు ఆయన నన్ను చూశాడు. ఈరోజు ఇక్కడ అనేక మందిని చూశాడు. చూసి రమ్మని పిలుస్తున్నాడు. కమ్ రా, రావయ్యా, నీ నడుము బాగు చేస్తాను, నీ ఆత్మీయ జీవితాన్ని కడతాను, ఓ నువ్వు నిటారుగా నిలబడినట్లుగా చేస్తాను. కమ్. ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఓ నేను సినిమాలు బలహీనపరుస్తున్నాయా, త్రాగుడు బలహీనపరుస్తుందా, ఓ వ్యసనాలు బలహీనపరుస్తున్నాయా, వ్యభిచారం బలహీనపరుస్తుందా, రా నేను స్వస్థపరుస్తాను, వాటన్నిటి నుంచి మేము విడిపిస్తాను, రా అన్నాడట. ఇప్పుడు ఆ స్త్రీ బయలుదేరిందంట. నిజమైన స్త్రీ అయితే రాత్రి ఇక్కడ సమర్పించుకుని ప్రభువా నాకు రాత్రి నా నడుముని బాగు చేయి, నా స్థితిని మార్చని సమర్పించుకుని నుంచి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన క్రైస్తవులు ఉంటే
రోషంగా బ్రతకాలనే క్రైస్తవుడు ఉంటే వస్తాడు ఈ రాత్రి. ఆయన ఏమంటాడు, కమ్ టు మీ, నా దగ్గర రా. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపం అనే భారం మోస్తున్న వారులారా, లేదు మన దగ్గర పాపం లేదా? మాట చేత, చూపు చేత, క్రియ చేత, నడక చేత మన పాపం చేయట్లేదా? ఆమె విచ్చలవిడి జీవితాలు జీవించట్లేదా? ఏదైనా తోటలో నుంచి మానవుడు పాపం పోయట్లేదా? ఆ పాపం వల్ల కాదా మరణాలు వస్తా? ఆ పాపం వల్ల కాదా తెల్లంటికలు వస్తా? ఆ పాపం వల్ల కాదా గోడుగుండ్లు అయిపోతుంటా? ఆ పాపం వల్ల కాదా రోగాలు వస్తుంటా? ఆ పాపం వల్ల కాదా తెగుళ్ళు వస్తుంటా? ఆ పాపం వల్ల కాదా అసూలు, కక్షలు, క్రోధాలు, కలహాలు, మసనాలు వచ్చేది? ఇప్పుడు ఎలాంటి పరిస్థితులతో బాధపడుతున్న వారులారా, నా యొద్దకు రండి. ఐ ఇన్వైటింగ్ యూ, నేను పిలుస్తున్నాను. నీ నడుము సరిగా లేదా, నా యొద్దకు రా. నువ్వు నిజంగా నిలబడలేకపోతున్నా, ఎద్దకు రా. ఓ క్రైస్తవ జీవితంలో నువ్వు రోషంగా బ్రతకలేకపోతున్నావా, రా. నిన్ను రోషంగా బ్రతికేటట్టుగా చేస్తాను. పిలిచాడంట ఆయన. ఆమెను పిలిచాడా? హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమెన్ రమ్మని పిలుస్తాడు, వెళ్తుంది అనమాట ఆయన దగ్గరికి. ఆమెన్. అమ్మా, ఓ స్త్రీ, ఓ సంగమా, బలహీనపడిన సంగమా, హల్లెలూయా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ఏమన్నాడు? నీ బలహీనత నుండి విడుదల పొందావు. గుర్తుపెట్టుకో, ఆయన ఎప్పుడైతే నిన్ను ఆహ్వానించాడో ఆ ఆహ్వానాన్ని మన్నించి కనుక నువ్వు వచ్చావు అనుకో, వాడు చెప్తాడు ఆయన, నీ యొక్క ఏ బలహీనత అయితే నిన్ను వెంటాడుతుందో నీ బలహీనత నుంచి విడిపించబడతావు. ఈయన ప్రార్థన చేశాడా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బలహీనత నుండి నువ్వు ప్రార్థన చేయి, దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకో. ప్రభువా, ఒక నిజమైన క్రైస్తవ స్త్రీ వల్ల నేను బ్రతకాలయ్యా, నిజమైన క్రైస్తవులు నేను బ్రతకాలి ఈ భూమి మీద అని సమర్పించుకో, తీర్మానం తీసుకో. ఆమేన్. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన ఒక బెల్ట్ వేస్తున్నాడా? బెల్ట్ ఒక బెల్ట్ వేస్తున్నాడా? ఆమె నిలబడాలంటే ఒక బెల్ట్ వేయాలా? సత్యం అనే బెల్ట్ వేస్తున్నాడు. బైబిల్ ఉందా? ఎఫెసీ పత్రికలో ఉందా మాట? చదువుతాం చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6:14 చూడండి, చదవండి. దానికంటే ముందు, ఏలయనగా నీ నడుముకు సత్యమను దట్టు కట్టుకుని నీతి అని మైమరుపును తొడుక్కునము అన్నాడా? నీ నడుము బాగుండాలంటే ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి. సత్యం అంటే వాక్యమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సత్యం అంటే క్రీస్తు. అంటే సత్యం అంటే అసత్యం కూడా ఉంటుందా? ఉంటుంది. ఆమేన్. ఎక్కడుంది అసత్యము? ఆమె 18 సంవత్సరాలుగా వెళ్తున్న చోట ఉంది. 18 ఏళ్ళ కాడికి వెళ్తుంది, కానీ సత్యం అనేది దట్టలేదు. అందుకే ఏమైంది? అలాగే కుంటుకుంటూ వెళ్తా ఉంది. కానీ ప్రభుని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అక్కడికి ఆ సమాజ మందిరంలోనికి ప్రభుని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆమెకి సత్యం అనేది దట్టేస్తున్నాడు. సత్యం అనేది దట్టి ఎప్పుడు కట్టుకుందో ఆమె నిటారుగా నిలబడడం మొదలుపెట్టింది. హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1 13 కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఈ నడుము అంటే ఏంటంట? ఆమేన్. నీ మనసును నడుము కట్టుకోండి, నీ మనసులో స్థిరపరచుకోండి వాక్యం మీద. ఆమేన్. నడుము అంటే ఏంటంట? నీ మనసు, యువర్ హార్ట్. నీ హార్ట్ దేని మీద ఉండాలి? ఇప్పుడు కట్టుకోవాలి. చంచల మనసుతో ఉన్నాం మనం. అటా ఇటా రకరకాల బోధలు, రకరకాల మనుషులు, రకరకాల సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి. ఎటో తేల్చుకోలేని పరిస్థితులు. హృదయాలు కట్టుకోమని చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండమంటున్నాడు. సత్యం అనే వాక్యం అనేది దట్టి కలుగోమంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలా? ఈమె ఆ దట్టి కట్టుకుంది. ఆమె మీద చేతులు చాపాడు. ఆమేన్. ఎప్పుడైతే చేయి చాపాడో గుర్తుపెట్టుకోండి, ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచడం మొదలుపెట్టింది. అంతకుముందు ఎలాగ ఆరాధన చేసేది? ఆరాధన, స్తుతి, ఆరాధన అనేది. కానీ ఆరాధన ఎలా చేస్తుందో తెలుసు ఇప్పుడు? దేవుడికి మహిమ, దేవుడికి మహిమ. మారిందా? హల్లెలూయా. ఇంతకుముందు గూనుంటే ఎలా ఉంటుంది? ఇలాగే లెగుతాయి చేతులు. అంతకంటే ఎక్కువ లేచిపోతాయా? నడువు లేకపోతే ఈ చేతులు ఎక్కడ లెగుతాయి? ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? నిద్ర నిలబడినప్పుడు
ఆరాధన చేస్తుంది. అందుకే ఆరాధించేవారు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈమె జీవితంలోకి ఎప్పుడైతే సత్యం వచ్చిందో ఇప్పుడు ఆమె ఆరాధన చేయడం మొదలుపెట్టింది, రియల్ వర్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఈరోజు ఆరాధన చెడిపోయిందా? ఆరాధన చెడిపోయిందా? స్టైలిష్ పాటలు మామూలుగానా? నిలబడతా మాత్రం దేవతలుగా నిలబడతారట, వాళ్ళ బ్రతుకులు మాత్రం దెయ్యాలుగా ఉంటాయట. ఆమేన్. ఇక్కడ రాగానే చాలా, మీరు ఎవరు లేరు కానీ అమ్మ పాట పాడుతుంది, పాత పాట ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పాటల్లో యథార్థత ఉందా? యథార్థత ఉందా? దెయ్యాలు బట్టి పాటలు పాడుతున్నారు, సినిమా మ్యూజిక్లతో పాటలు పాడుతున్నారు. ఆరాధన ఉందా మీకు? ఆరాధన, నిజమైన ఆరాధన జరుగుతుందా? కానీ ఎప్పుడైతే ఆమె నడుము జారుగా నిలబెట్టిందో, ఎప్పుడైతే సత్యం అనే దట్టు కట్టుకుందో, ఎప్పుడైతే వర్తమానం అనే దట్టు కట్టుకుందో, ఇప్పుడు ఆమె నిజమైన ఆరాధన చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు నిజమైన ఆరాధికురాలు వలె ఆమె మారిపోయింది. ఇంతకుముందు ఆరాధన సరిగా చేసేది కాదు సంఘానికి వెళ్ళి, ఇప్పుడు ఆరాధనలో మార్పు వచ్చేసింది. ఆరాధనలో మార్పు వచ్చేసింది. ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ దేవుడిని సేవిస్తూ ఉంది ఇప్పుడు. అవునా? కొంతమందికి ఇక్కడ చేతులు ఊపుతారు కానీ ఇంటికాడ కూడుకుండల మీద పిల్లి ఎక్కేస్తుందో కుక్క ఎక్కొద్దో అదే డౌట్. అవునా? అవునా కదా? ఏవో డోర్ సరిగా వేసాడు లేదు, అదే గుర్తొచ్చేస్తుంటుంది. అక్కడ డోర్ బాగానే వస్తుంది, 2-3 తాళం కప్పలు వేసినా కానీ ఆ తాళం కప్పలోంచి ఎవడ వెళ్ళిపోతున్నాడని డౌట్ వచ్చేస్తుంది. అవునా? ఆరాధన ఉండదు, ఏమీ ఉండదు. కానీ నడుము కరెక్ట్గా నిలబడింది. వర్తమానం అనేది దట్టి కట్టుకుంది, సత్యం అనేది దట్టు కట్టుకుంది. దట్టి కట్టుకున్న తర్వాత ఎలాగో తెలుసా? నడుము వంగిపోయిన ఈ స్త్రీ హల్లెలూయా 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 అని కడుతుంది. హల్లెలూయా. నిజమైన ఆరాధన చేయడం మొదలుపెట్టింది. ఈరోజు నిజమైన సత్యమైన ఆరాధన పెట్టాలంటే నీకు వాక్యం ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ వాక్యముతోనూ ఆరాధించాలి. కల్పన కథలతో కాదు, ట్రెడిషనల్తో కాదు, విచ్చలవిడిగా కాదు. ఆమేన్. సినిమా పాటలు పాడి కూడా క్రైస్తవ పాటలు పాడుతున్నాడు, వాడు వెనకాల మనం పరిగెడుతున్నాం. అవునా? దేవుణ్ణి ఆరాధించండి రా బాబా అంటే నా పెళ్లి కొడుకు నా పెళ్లి కూతురు ఎడుతుంది ఇవిడి. అవునా? నా ప్రియురాలు ఎక్కడున్నారో ఒకడు ఎడుతున్నాడు. ఈ క్రైస్తవ పాటలట బుద్ధి లేనోళ్ళు బుద్ధిహీన గారు. ఆరాధన లేదు, సత్యం అనేది దట్టి లేదు, నడుమొంగిపోయింది. వాడు ఎవడో అన్నాడు, ఇంత పిల్లిగడ్డ వేసుకుని నా ప్రాణము నీవే యేసయ్య అన్నాడు. ఏటి ఇంత పిల్లిగడ్డ వేసుకుని పిల్లిగడ్డ ఇష్టం అనుకుంటున్నారా? పైన ఏమో గడ్డి మెట్లకు తలెట్టుకుని వీడి పెద్ద పాటలు పాడితే మనం వాడు వెనకాల పడాలి. దెయ్యాలు కాదు, నడుమొంగు పోనులు కాదా? నడుమొంగు పోనులు కాదు వీళ్ళు. మాధుర్యమైన ఆరాధన లేదు, మాధుర్యమైన సంగీతం లేదు, విచ్చలవిడిగా దెయ్యాలు బట్టి ఈరోజు వాడు పాటలే సినిమా పాటలు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఏం చేస్తున్నామే? దేవుని మహిమపరుస్తూ ఉంది. విడుదల పొందుకుందామే. విడుదల పొందుకోగానే అక్కడ ఉన్నటువంటి బోధకులకు కోపం వచ్చేసింది. ఎవరికే? ఇప్పుడు ఫైటింగ్ ఎవరికంటే శాస్త్రులకి పరిసయ్యులకి. ఆమేన్. ఇక్కడ యేసు తీసుకొచ్చేసింది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిప అధికారి కోపంతో మండిపడాడు. ఏమొచ్చింది? ఏంటి ఆ స్త్రీ నడుమొంగిపోయి 18 సంవత్సరాలుగా నడవలేక ఈ యొక్క ఉదయకాలంలో ఈ రాత్రి కాలంలో గొప్ప విడుదల పొందితే అయ్యగారి కోపం వచ్చేసిందంట. హల్లెలూయా. ఎట్టి ఆమె నడుము సరిగా ఉండడం ఇక్కడ అధికారికి సంతోషం కాదా? లేదు, సంతోషం లేదు. అంటే ఈరోజు గమనించండి, ఒక వ్యక్తి మారడం అక్కడ ఉన్నటువంటి అధికారికి ఇష్టం లేదు, ఒక జీవితం మారడం అక్కడ అధికారికి ఇష్టం లేదు. ఎంత దౌర్భాగ్యమైన కండిషన్లో చూడండి అక్కడ. ఈరోజు అలాంటి పరిస్థితి మన మధ్యలో లేవా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూసి పని చేయవలసిన 6 దినములు కలవు కనుక ఆ దినములను వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం ముందు రావద్దని చెప్పాను. ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో మునిగిపోయాడు, రూల్స్ పాటిస్తున్నాడు. 6 దినాలు ఉన్నాయి కదా, రూల్స్ రెగ్యులేషన్స్ క్రమాలు ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు క్రమము దాటి యేసయ్య పని చేస్తున్నాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా?
ఆమె అందుకు ప్రభు వేషధారులారా, విశ్రాంతి దినమున గేది గడ్డేయట్లేదా, గాడిది గడ్డేయట్లేదా, మేత మేయట్లేదా, పాలు తీసుకోవట్లేదా? నువ్వు ఈ మనిషి బాగుపడితే నీకు వచ్చేసిందా? రూల్స్ వచ్చేసినాయి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అలాగే అయిపోయింది. ఇక్కడ అదే చెప్తున్నాడు మరొక వెర్షన్లో. మీకు అర్థమవుతుందా? 6 దినాలు కాబట్టి 7వ దినం చేసుకోండి. ఏమనుకుంటున్నారు? ఎవరికి ఎక్కువ నువ్వు? నీ వయసు ఎంత, నువ్వెంత? అప్పుడు యేసు వయసు ఎంత అనుకుంటున్నారు? నాకంటే చిన్నోడు ఆ టైంలో. అప్పుడు ఎంత వయసు ఎంత యేసు ప్రభుది? ఇవాళ ఫోటోలు వేసిన వాళ్ళు కూడా ఆయన ముసలోడు చేసేసారు. యేసు ప్రభు వయసు ఎంత తెలుసా? ఆయన పరిచయం చేసిందంటే 33.5 సంవత్సరాలు. అవునా? ఈ 33.5 సంవత్సరాల మధ్యలో ఎక్కడో ఉన్నాడు ఆయన. అంటే యేసు ప్రభు నాకంటే చిన్నప్పుడు ఎక్కువ బోధించేశాడు. అధికారి అన్నాడంట, నువ్వెవడవయ్యా, మీసలు కూడా సరిగా లేవు, లేత బొగ్గలు, 6 దినాలు చేసుకోవచ్చు కదా, 7 దినం వచ్చిందా నీకు? ఇది ఎలాంటి దినం అనుకున్నావు? ఓరి వేషధారి. ఆమేన్, హల్లెలూయా. ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దునని విప్పి తోలుకుని పోయినట్లు నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 సంవత్సరాల నుండి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్టల నుండి విడిపించబడును కదా. ఆమేన్, హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి సాతాను చేత కట్టుబడి ఉంది ఆమె. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? విడుదల కావాలి. నువ్వు రూల్స్ పెడుతున్నావేంటి? ఆమేన్, హల్లెలూయా. నువ్వు అధికారం అయితే ఇంకేంటి, మాకు లెక్కేటి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? వేషధారి, కాంప్రమైజర్ అని చెప్పి ఆయన తిడుతున్నాడు. ఈమె ఎవరో తెలుసా? అబ్రహాము కుమార్తె. దేవుని కుమార్తెకి నడుము వంగిపోయింది. నేను ఊరుకోను. దేవుని కుమారులు చక్కగా నిలబడాలి. నిజమైన క్రైస్తవుడు చక్కగా రోషంగా బ్రతకాలి. అలాంటి వారు నేను విడిచిపెట్టని రాత్రి. నువ్వు నిజంగా దేవుని కుమారుడై ఉండి లోకం వైపు చూడడానికి ఇష్టం లేదు. నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయ్యి సినిమాల వైపు చూడడానికి ఇష్టం లేదు. ఆ కారణాన్ని బట్టి నీ నడుముని బాగు చేయడానికి ఆయనే దిగొచ్చాడు మన మధ్యలోనికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈమె ఎవరనుకున్నావయ్యా? అబ్రహాము కుమార్తె. ఎవరేమే? అబ్రహాము కుమార్తె. ఇప్పుడు నడుము బాగు చేయడానికి వచ్చాడు. ది గ్రేట్ సర్జన్. సర్జన్ దిగొచ్చాడు. మన జీవితాన్ని మార్చడానికి మన సర్జన్ దిగొచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు రాత్రి మన మధ్యలో ఉన్నాడు. మన హృదయాలు మార్చడానికి, నీ నడుమనే మనసును మార్చడానికి, నీకు స్థిర బుద్ధిని ఇవ్వడానికి, నువ్వు పరలోక వైపు, ఆ నక్షత్రాల వైపు, ఆ నీతి సూర్యుని వైపు, ఆ చంద్రుని వైపు చూడడానికి, నిన్ను బాగు చేయడానికి అని దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము కుమార్తె ఆమె. అబ్రహాము కుమార్తెని బాగు చేయడానికి ఆయన వచ్చేసాడు. ఎవరిని అబ్రహాం బిడ్డలను వదులుకోడండి. ఈరోజు మన అబ్రహాం బిడ్డలమేనా? ఆమేన్. అబ్రహాము బిడ్డలమేనా? హల్లెలూయా. అబ్రహామును బట్టి, క్రీస్తుని బట్టి అబ్రహాము కుమారులమేనా? అబ్రహాము కుమార్తెలమేనా? ఇప్పుడు అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె వైన్ షాప్ దగ్గర ఉండడానికి ఇష్టం లేదు. సీరియల్ దగ్గర ఉండడానికి ఇష్టం లేదు. వ్యభిచార గృహాల్లో ఉండడానికి ఇష్టం లేదు. అక్రమ సంబంధాలను ఉండడానికి ఇష్టం లేదు. బలహీనులై ఉండడానికి ఇష్టం లేదు. అందుకే మీ దగ్గరికి వస్తున్నాడు. ఒకరోజు జక్కయ్య ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు ఎరుకో పట్టణం వస్తా ఉన్నాడు. ఎవరి కోసం? ఆ జక్కయ్య కోసం వస్తున్నాడు. జక్కయ్య ఎవరు? అబ్రహాము కుమారుడు, అబ్రహాము సంతానమతను. ఆమేన్. ఈ జక్కయ్య మంచి టాప్ టు బాటం మంచి బట్టలు వేసేసుకుని యేసు ఎవరో చూడాలని వచ్చాడట. కానీ పొట్టోడట. ఎలా చూస్తున్నాడు? పొట్టోడు యేసుని చూడాలంటే యేసేమో జన సమూహంలో ఉన్నాడట. జన సమూహంలో యేసు ఉన్నాడు. ఇప్పుడు యేసుని చూడాలని చెప్పి ఎక్కడికి ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. ఆమేన్. మేడు చెట్టు చూడా మేలుమయ్యుండును, పొట్ట విప్పు చూడా పురుగులుండే చెట్టు ఎక్కాడు. పురుగుల చెట్టు ఎక్కాడు. ఈ పురుగుల చెట్టు మీద యేసుని చూడగలడా?
ఆకులు తెచ్చుకుని ఎలా చూస్తున్నాడంట, అని చూస్తున్నాడంట. హల్లెలూయా. పుట్టాడు కదా కనబడ్డావు. ఈరోజు సంకుచితమైన మనసు ఉంటే కనబడదు. ఆమేన్. కానీ యేసుని చూడాలని కోరుకుంది అతనికి. దొంగ సాటుగా అంటున్నాడు యేసు బాధ. దొంగ సాటుగా ఎక్కడి నుంచో చూస్తున్నాడు ఆ జక్కయ్య. ఈ రాత్రి మైక్ శబ్దం ద్వారా ఎక్కడ ఉన్నాడు జక్కయ్య? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభువు చూశాడు, జక్కయ్య త్వరగా దిగు, ఇప్పటికే లేట్ అయిపోయింది నీ బ్రతుక్కి. ఆమేన్. లేదండి త్వరగా మీరే ఆపేయండి ప్రసంగం, మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి భోజనం చేసే వరకు నేను ఎదల ప్రసంగం. హల్లెలూయా. జక్కయ్య త్వరగా దిగు, నువ్వు దిగితే ప్రసంగం ఆగిపోద్దాం అంతే. ప్రసంగానికి కారణం ఎవరు? జక్కయ్య ప్రసంగానికి కారణం. జక్కయ్య త్వరగా దిగు, ఎందుకని కర్మ అందులోంచి వస్తావు, బడిగా. మనోడు ఎవరో చక్కెర వడ్డీ, బారు వడ్డీ, పింజరు తెగ తాగేస్తాం రక్తం ప్రజల దగ్గర. అప్పులోవడం, 2 వంతులు 3 వంతులు లాగేయడం, కుర్చీలు ఇవ్వడం, ఓ వారం 10 రోజుల తర్వాత ఫస్ట్ సీట్ కట్ అయిపోతేనే కుర్చీలు వెనక కట్టుపోవడం. ఎవరైతే ఫైనాన్సరేనా, వడ్డీ వ్యాపారస్తుడేనా? మంచి తెల్ల బట్టలు వేసేసుకుని చెట్టు ఎక్కేసి ఎక్కడో ఉన్నాడు యేసు అని చూస్తున్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదివేసి నేను ముగించేస్తాను, జాతవేనండి. 19వ అధ్యాయంలో ఒక సువార్త, 19వ అధ్యాయం మొదటి వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడ ఎందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయాడు. అలాగే రాశాడు బైబిల్లో. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండని గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూశాడు. ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వే ఉద్దేశంతో ఈ కూటానికి వచ్చావో నిన్ను చూస్తున్నాడు ఆయన. నిజంగా నువ్వు యేసుని చూడడానికి వస్తే నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎలాంటి వాడు అని చూస్తున్నాడు, నువ్వు ఎలాంటి దాని అని చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు పాపంతో వచ్చావు, ఎక్కడికి లోక కార్యాలతో వచ్చావా, లోక సంబంధంగా వచ్చావా, నిన్ను చూస్తున్నాడు ఆయన. చూస్తున్నాడు నేను. కన్నులెత్తి చూశాడట. ఆమేన్. ఆయన కన్నులకి జక్కయ్య కనబడ్డాడు, చెట్టు మీద ఉన్నవాడు. నిజమైన కుమారులు చెట్టు మీద ఉన్నారు ఈరోజు. ఆ పురుగులు పట్టే చెట్ల మీద, వాక్యాన్ని తినేసే పురుగులు, ఆకులు తినేసే పురుగులు, సహవాసాన్ని తినేసే పురుగుల మీద, పురుగులు అనే చెట్టు మీద జక్కయ్య కూర్చున్నాడు. ఆమేన్. కన్నులెత్తి చూశాడంట. ఆమేన్. హల్లెలూయా. జక్కయ్య అన్నాడంట. జక్కయ్య పేరు ఎలా తెలుసు? జక్కేష్ పేరే కాదు, జక్కేష్ స్టోరీ అంతా తెలుసు. ఈ రాత్రి నీ పేరే కాదు, నీ బ్రతుకు, నీ స్టోరీ అంతా నీకు తెలుసు. అవునంటారా? నీకోసం ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో. ప్రైమ్ మినిస్టర్ల కోసమైనా తెలుసు, ప్రెసిడెంట్ల కోసం తెలుసు, ఈరోజు నా కోసం తెలుసు, మీ అందరి కోసమే తెలుసు. ఎవరినా విడిచిపెట్టడు. అవునా? జక్కయ్య అని పిలిచాడట. ఈరోజు నిజంగా నీ పేరు పెట్టి పిలిచే దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. ఇంకెంతసేపు తెలసొక్కే డబ్బులు కలెక్ట్ చేసేసుకోవడమే, అదే జక్కయ్య వృత్తి. ఆమేన్. వడ్డీ వ్యాపారాలు చేయడమే జక్కయ్య వృత్తి. కద్దర బట్టలు వేసేసుకోవడం రాజకీయ నాయకుడిలాగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే పని జక్కయ్య పని. జక్కయ్య అని పిలిచాడట. నా పేరు ఎలా తెలుసు, నా బ్రతుకంతా ఎలా తెలుసు? ఆమేన్. ఈరోజు నాకు తెలియకపోవచ్చు, నీ జీవితం ప్రభువుకు బాగా తెలుసు. నువ్వెక్కడెక్కడ ఏం చేసావో నీ స్టోరీ తెలుసు, నేను ఎక్కడెక్కడ చేసానో నా స్టోరీ తెలుసు. ఆమేన్. అని అన్నాడు. నువ్వెక్కడున్నావో త్వరగా దిగు, నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడ దిగు. ఆమేన్. దిగవయ్యా అన్నాడట. అయ్యో నా పేరు ఎలా తెలుసు? ఆమేన్. అప్పుడు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఎప్పుడైతే చెప్పాడు అతను త్వరగా సంతోషముతో చేర్చుకున్నాడట. అవునా? ఈరోజు సంతోషంగా చేర్చుకునే ప్రజలు ఉన్నారా? ఒకప్పుడు అతను ఏదో తెలుసా? పరిస్థితికి సంబంధించిన వాడు, గోగు మాగోగు సమాజ మందిరానికి సంబంధించిన వాడు. ఆ కాలంలో యేసుక్రీస్తుని వెలివేసిన వారు, యేసుక్రీస్తుని నమ్మితే వెలివేస్తున్నారు ఆ రోజుల్లో. కానీ ఏం చేశాడు తెలుసా? పరిశీలి శాస్త్రులు విడిచిపెట్టి యేసుక్రీస్తుని తన ఎంత సంతోషంగా చేర్చుకున్నాడట. ఆమేన్.
అప్పటి నుండి అతని జీవితము మారిపోయింది. అప్పుడు అంటున్నాడు, ఎవరి దగ్గర తెచ్చాను డబల్ ఇచ్చేస్తాను, డబల్ ఇచ్చేస్తాను. నేను ఏ తప్పు అయితే చేశానో పశ్చాత్తాపడుతున్నాను, నేను ఏ పొరపాటు అయితే చేశానో వదిలిపెట్టేస్తున్నాను. వదులుకుంటాడా పాపం అంతానే? ప్రభు నీ ఇంటికి వస్తే, నీ జీవితంలోకి వస్తే నీలో ఉన్న ప్రతి చీకటి, ప్రతి పాపం అంతా బయటికి పోవలసిందే, బయటికి వెళ్ళవలసిందే సోదరులారా. గమనించండి. అందుకే ఆయన సంతోషంగా ఆహ్వానించండి. అప్పుడు అంటున్నాడు ఆయన, దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరినో దేనినా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే. అవునా? అబ్రహాము కుమారుని విడిచిపెడతాడా? ఈ రాత్రి అబ్రహాము కుమారుల్ని పాపములోను, లోక కార్యాలలోను, అపవిత్రతలోను ఆయన ఉండిపోనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు అన్నాడు, అందుకు యేసు, అతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వచ్చిందా? రక్షణ వచ్చిన్నదా? అప్పుడు అన్నాడు, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి నేను అతనితో చెప్పాను. వెలుగు వచ్చింది. రక్షణ అంటే వెలుగు, చీకటి అంతా బయటకు పోతుంది. ఈరోజు అబ్రహాం పిల్లలుగా మనలో చీకటి ఎంత మాత్రం ఉండకూడదండి, వెలుగు ఉండాలి. ఆయన మనం నేనే వెలుగై ఉన్నాను అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ వెలుగు నీలోకి వస్తే నువ్వు కూడా వెలిగించబడతావు. ఈరోజు క్రైస్తవుడు వెలిగించబడాలి, ఇతరులను వెలిగించాలి. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? వెలిగించబడ్డాడు, ఇతరుని వెలిగిస్తున్నాడు. ఇప్పుడు ఆమె నడుమొంగిపోయిన స్త్రీ ఏం చేస్తుంది? ఎప్పుడైతే ప్రభు చేతులు చాపాడో, ప్రభు దగ్గర రమ్మన్నప్పుడు వచ్చిందో, అప్పుడు ఏమైంది? చక్కగా నిలబడింది, అన్నీ చూడగలుగుతుంది, పైన నక్షత్రాలు చూడగలుగుతుంది. గమనించండి. ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన లోకంలో ప్రవేశించాలి. నీకు ప్రకటన గ్రంథం అర్థం కావాలని నీ నడుము బాగోవాలి. ఈరోజు అసలైనటువంటి గొప్ప విమోచన ప్రణాళిక అంతా కూడా ప్రకటన గ్రంథంలో ఉంది. 7 సంఘకాలాలు అందులో ఉన్నాయి, 7 ముద్రలు అందులో ఉన్నాయి. సూర్యుని ధరించుకున్న స్త్రీ అక్కడ ఉంది, 7 పాత్రలు ఉన్నాయి, 7 ఉరుములు ఉన్నాయి, గొర్రెపిల్ల వివాహం ఉన్నది, కొత్త ఆకాశం కొత్త భూమి ఉన్నది, ధవల సింహాసనం తీర్పు ఉన్నది. అనేక కార్యాలు అందులో ఉన్నాయి. ఉండాలంటే నువ్వు పైకి చూడాలి, పైకి చూడాలంటే నీ నడుము బాగోవాలి, నీ నడుము బాగుండాలంటే నీకు సువార్త అనే దట్టి నువ్వు కట్టుకోవాలి. ఆ సువార్త అనే దట్టే ఈ రాత్రి ఇక్కడ ప్రకటించబడుతుంది. ఆమేన్. ప్రభు చిత్తం మరొకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. నా టైము ఐగర్ ఇచ్చిన టైంకి నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను, ఐఎమ్ సారీ. కానీ గమనించండి, మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, పైకి లేచి నిలబడండి, సమర్పించుకోండి. కొద్దిసేపు నేను లీడ్ చేసి చిన్న ప్రార్థన చేసి ఐగర్కి ఇచ్చేస్తాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా మా నడుము బాగు చేయి తండ్రి. ఆ రోజు ఆ స్త్రీకి ఆ నడుమును బాగు చేసావు. పైనున్న వాటినే వెతకడానికి, పైనున్న వాటినే చూడడానికి దేవా ఎంతో కృపనిచ్చావు. దేవా ఈ రాత్రి నేను పైనున్న వాటినే వెతకాలనుకుంటున్నాను. అయితే నా నడుము వంగిపోయి ఉంది. ఎంతసేపు భూ సంబంధమైనటువంటి లోకపరమైన కార్యాలలో నేను మునిగిపోయి ఉన్నాను. నేను అయ్యా ఈ రాత్రి నన్ను కనికరించు ప్రభువా. 18 సంవత్సరాల నుండి ఆ నడుము వంగిపోయిన స్త్రీ దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు పిలిచి ఆమెను బాగు చేసిన దేవుడవు. ఈ రాత్రి కూడా ప్రభువా నన్ను బాగు చే తండ్రి. భక్తి జీవితంలో నేను నిలబడాలి, నేను రోషమైన క్రైస్తవుడిగా ఉండాలి. పాపమున అవిశ్వాసం నేను విడిచిపెట్టి దేవా పరలోకమున సంబంధమైన కార్యాలను నేను చూడాలని ఆశపడుతున్నాను. అయ్యా ఈ రాత్రి మాకు సహాయం చేయమని ప్రభువుకు సమర్పించుకోండి, ప్రభువుకు అర్పించుకోండి. రాత్రి అయ్యా మాకు సహాయం చేయండి. ఆ జక్కయ్య వలె ప్రతిది విడిచిపెట్టి ఆ గొప్ప రక్షణ వెలుగుని ఇంటికి తెచ్చుకున్నాడు. ఈ రాత్రి మనం అలా తెచ్చుకోవాలి. గుడికి వెళ్తున్నామా వస్తున్నామా, వెళ్తున్నామా వస్తున్నామా కాదు. నువ్వు సత్యం అనే దట్టిని కట్టుకో. నిటారుగా నువ్వు చూస్తావు, ఏదో ఇల్లు వచ్చేయడం కాదు, రాజీపడి బతకడం కాదు. మనము నిజమైన రోషం కలిగిన క్రైస్తవులుగా, మండించబడుతున్న క్రైస్తవులుగా చల్లారిపోవద్దు. మనము క్రైస్తవుడిగా మనం చల్లారిపోకూడదు. ఆ చల్లారిపోయే ఆత్మనకొద్దు. క్రైస్తవుడు నిరంతరం మండించబడాలి, ప్రతిరోజు మండించబడాలి, వాక్యంతో మండించబడాలి. ఆ విధంగా మమ్మల్ని చెయ్యండి దేవా, ఆ విధంగా మమ్మల్ని ఉంచండి ప్రభువాని. ప్రతి ఒక్కరూ సమర్పించుకోనండి. మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా దేవా, నీకే స్తోత్రములు దేవా.
ఈ రాత్రి ఇక్కడ బిల్లిపాల్ అనే సోదరుని ఏర్పాటు చేసుకుని తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఇదిగో గ్రామస్తులు అనేక మంది ఇక్కడ ఆయన ఎన్నుకుని ఈ వాక్యమును ప్రకటించడానికి నువ్వు కృపనిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఆ రోజు అబ్రహాము కుమార్తె నడుముంగిపోయింది. అబ్రహాము కుమారుడు దేవదు లోకపరంగా బ్రతుకుతున్నప్పుడు నీవు అక్కడ దిగి వచ్చి వారి జీవితాలే మార్చేసావు దేవా. ఓ వాళ్ళకి వెలుగునిచ్చావు. ఓ వారి నడుములు బాగు చేశావు. సువార్త అనే దట్టి స్థిరమైన మనసు, బుద్ధి కలిగిన మనసు వారికి నువ్వు ఇచ్చావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతలు ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాము. దేవి రాత్రి అలాంటి ఎవరైనా ఉంటే, నడుమొంగిపోయిన క్రైస్తవులుగా ఉంటే, ఓ 18 సంవత్సరాలుగా, ఓ 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా గుడికి వెళ్తూ, సన్నిధికి వెళ్తూ ఇంకా నడుమొంగిపోయి బాధపడితే ప్రభు, ఇంకా దేవుని రాజ్యము కొరకు, నీ వాక్యము కొరకు చూడకపోతే అలాంటి వారిని రాత్రి ప్రభు మీరు బాగు చేయండి. నీ కృపను మనం కోరుతున్నాము దేవ. ఇక్కడ ఉన్న దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఇదిగో ఎంత వృద్ధాప్యంలో ఉన్నా దేవ రాత్రి అంతా వాక్యాన్ని విన్నారు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. ఇంతవరకు జరిగించినందుకు నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ వాక్యం 30 100 1000 ఫలింపచేయండి. ఏ దుష్టుడు హృదయాల్లోంచి వాక్యం ఎత్తుపోకుండా నీ పరిశుద్ధాత్మ రాత్రి సీలువేనుగాక. నీ బిడ్డల కృపణం మన తండ్రి నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్ ఆమేన్. ఈ సమయం దైవజనులకు ఇస్తున్నాను.